నమస్కారం ఫ్రెండ్స్. టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఎగ్జామ్స్ జిఆర్ఎల్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. చాలా వరకు ఎగ్జామ్స్ జిఆర్ఎల్స్ రిలీజ్ అయినాయి. ఇంకా కొన్ని ఉన్నట్టున్నాయి, అవి కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ జేఆర్ఎల్ తర్వాత అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ఇందులో అందరు మార్క్స్ ఉంటాయి. ఓన్లీ మార్క్స్ బేస్ మీద ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే 1:2 అని ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి 1:2 ఆర్ మోర్ కూడా పిలవచ్చు, ఒక్కొక్కసారి 1:3 ఆర్ 1:5 వాళ్ళ ఇష్టం అది. సో ఒక్క జాబ్ ఉంటే ఇద్దరు చొప్పున అనమాట. 100 జాబ్లు ఉంటే 200 మందిని, 300 జాబ్లు ఉంటే 600 మందిని. అట్లా ఈ జిఆర్ఎల్ నుంచి ఉన్న ర్యాంక్స్ అండ్ వాళ్ళ రిజర్వేషన్స్, వాళ్ళ లోకాలిటీ, వాళ్ళ మెరిట్, వాళ్ళ జెండర్, వాళ్ళ స్పెషల్ రిజర్వేషన్స్ ఏమైనా ఉంటాయి, ఇవన్నీ కన్సిడర్ చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీలో, అది నీకు డబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ 1:2 అంటే అంతమందిని ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక ప్రాసెస్ పెడతారు. జిఆర్ఎల్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ కి మనకు ఆల్రెడీ డ్రగ్ ఇన్స్పెక్టర్ కు రిలీజ్ అయింది, మిగతా వాటికి కూడా తొందరలోనే వచ్చే అవకాశం ఉంది. సో ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి సర్టిఫికెట్లు కావాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికెట్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాము. దీనికంటే ముందు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదేది అఫీషియల్ కాదు. అంటే ఇప్పుడు చెప్పే ఎక్స్ప్లెనేషన్స్ అన్ని ఎక్కడ కూడా అఫీషియల్ గా టీఎస్పీఎస్ ఇంకో దగ్గర ఎక్కడ లేవు. ఇది నా నాలెడ్జ్ కి తెలిసిన మేరకు చెప్తానా, టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద చెప్తానా. సో అందుకని ఇదేమి గవర్నమెంట్ చెప్తుంది ఇట్లా అని అట్లా ఏం తీసుకోదు. అండ్ ఈ వీడియో నుంచి వచ్చే కంటెంట్ ని యూజ్ చేసుకొని ఎటువంటి అవుట్కమ్స్ వచ్చినా, ఎటువంటి కాన్సిక్వెన్స్ వచ్చినా వేటికి మా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇందులో చెప్పిన కంటెంట్ అంతా యూజ్ చేయడము, నమ్మడము, నమ్మకపోవడము, దాన్ని అదంతా కూడా వ్యూయర్స్ యొక్క విచక్షణ అధికారానికి వదిలేస్తున్నాం. సో మాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాం. ఏదైనా తప్పులు ఉన్నా కూడా మేము రెస్పాన్సిబుల్ కాదు. ఓకేనా? సో జిఆర్ఎల్ నుంచి 1:2 లిస్ట్ తీసి దేని పిలుస్తారు? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ పిలుస్తారు. ఇది ఎక్కడ జరుగుతాయా అంటే టీఎస్పీఎస్సీ ఆఫీస్ కాడ జరుగుతుంది, ఆర్ అదర్ లొకేషన్స్. టీఎస్పీఎస్సీ ఆఫీస్ నాంపల్లి ఉంది, ఆర్ వేరే దగ్గర కూడా పెట్టచ్చు వాళ్ళు అనుకుంటే. అంటే డిపెండింగ్ ఆన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమందిని పిలుస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ ఎక్కడెక్కడ పెట్టాలని కూడా డిసైడ్ అయ్యింది. బాగా మంది ఉంటే డిఫరెంట్ లొకేషన్స్ కూడా పెట్టే అవకాశం ఉంది. అండ్ ఇది 1 డే జరగచ్చు, ఆర్ మోర్ డేస్ కూడా జరగచ్చు. మోర్ డేస్ ఎక్కువ పోస్టులు ఉంటే ఎక్కువ మంది రావాల్సి వస్తే, ఇప్పుడు గ్రూప్ 4 ఉంది, 8,000 పోస్టులు అంటే 16,000 మందిని పిలవాలి. 16,000 మందిని 1 డే కాదు కదా, అప్పుడు ఏం చేస్తారు, డిఫరెంట్ డేస్ కూడా పిలిచే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు స్లాట్ ఇస్తారు, రమ్మంటారు. అండ్ ఇందులో ఏమేమి చూపించాలంటే కొన్ని ఫిక్స్డ్ సర్టిఫికెట్లు ఉంటాయి, కొన్ని ఎక్స్పైరీ డేట్ ఉన్న సర్టిఫికెట్లు ఉంటాయి, డైనమిక్ సర్టిఫికెట్లు. ఫిక్స్డ్ అంటే ఇప్పుడు మీ ఎస్ఎస్సి మెమో ఉంది, అది చేంజ్ కాదు. మీ డిగ్రీ మెమో ఉంది, అది చేంజ్ కాదు. మీ ఇంకోటి ఉంది, అది చేంజ్ కాదు. ఇది ఫిక్స్డ్ మెమోస్, ఫిక్స్డ్ సర్టిఫికెట్స్ విత్ ఎక్స్పైరీ డేట్ అంటే ఇప్పుడు సపోజ్ మీ రిజర్వేషన్స్ ఉంది, అది చేంజ్ అవుతుంది. మీ వేరే ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉంది, లేకపోతే ఎన్సిఎల్ ఉంది, ఇట్లాంటివన్నీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు తీసుకోవాలి. వీటికి సంబంధించి ఇండివిజువల్ గా చెప్తాను నేను. అండ్ అన్ని టీవీస్ కు సేమ్ సర్టిఫికెట్స్ ఉంటాయా సార్ అంటే దాదాపు సేమే ఉంటాయండి, 99% సేమ్. సో ఈ వీడియో చూస్తే మీకు ఇప్పుడు రాబోయే ఏ ఎగ్జామ్ అన్నా కానీ, అది ఏ ఎగ్జామ్ జిఆర్ఎల్ అన్నా కానీ, దానికి సంబంధించి 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఈ వీడియో చూస్తే దాదాపు గవే సర్టిఫికేట్లు గవే రిపీట్ అవుతాయి. సో ఇది ఆల్ ఎగ్జామ్స్ కి యూ అవుతుంది, ఆల్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఈ వీడియో యూ అవుతుంది. ఒక్క 1% ఎక్కడైనా వేరియేషన్ ఉండొచ్చు. ఏదైనా పోస్ట్ కి స్పెషల్ క్వాలిఫికేషన్లు పెడుతున్నాం, ఏమైనా స్పెషల్ రిజర్వేషన్స్ పెడుతున్నాం, ఇంకేమైనా పెడుతున్నాం, చాలా రేర్ కేసులలో అదర్ అడిషనల్ సర్టిఫికెట్లు అడిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ వీడియోలో చెప్పిన బేసిక్ సర్టిఫికెట్లు అందరికి కావాలి, అన్ని ఎగ్జామ్స్ కి అన్ని 1:2 రేషియోలకు కావాలి. అండ్ దీంట్లో ఏమేమి చేయాలంటే ఒక సెట్ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకుపోవాలి. అంటే ఒరిజినల్స్ అంటే ఒక సెట్ ఉంటుంది, ఒరిజినల్స్ కంపల్సరీ చూపించాలి. సివి అంటే జిరాక్స్ యాక్సెప్ట్ కాదు. అయితే ఒరిజినల్స్ చూపిస్తూ ఒక్క సెట్ జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఒక్క సెట్ జిరాక్స్ వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఆ జిరాక్స్ ఎట్లుండాలంటే డైరెక్ట్ ఇచ్చుడు కాదు, ఆ జిరాక్స్ అన్నిటి మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి. మినిమం గెజిటెడ్ ఆఫీసర్ సంతకం, ఆర్ ఎమ్మెల్యే ఇట్లాంటి వీళ్ళతో సంతకాలు పెట్టించి ఆ జిరాక్స్ సెట్ ను వాళ్ళకి అప్పైపు రావాలి. టీఎస్పీఎస్ వాళ్ళకి వచ్చేటప్పుడు ఒరిజినల్స్ మాత్రం చూసి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. అయితే నన్ను అడిగితే మీరు 2 సెట్లు జిరాక్స్లు తీసుకుపోతే బెటర్. ఒక్క సెట్టే వాళ్ళు అడిగారు యాజ్ పర్ రూల్స్, కానీ 2 తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ ఒక్క సెట్ ఒక్కొక్కసారి అక్కడ పోయినాక చినవచ్చు, ఏమైనా పోవచ్చు, పిన్నులు ఊడిపోవచ్చు, ఇంకోటి కావచ్చు.
సో 2 తీసుకుంటే బెటర్. 2 సెట్ల మీద మీరు గెజిట్ ఆఫీసర్‌తో ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకొని, అంటే ఇద్దరు కాదు, ఎవరో ఒక్కరు పెడితే సరిపోతుంది. ఇద్దరు ఏం అవసరం లేదు. ఒక సెట్ మీద ఉంచుకొని ఒక సెట్ వాళ్ళకి ఇది, వాళ్ళు ఒకవేళ వాళ్ళ దాంట్లో ఇచ్చిన దాంట్లో ఏదైనా చినిగిపోయినా మళ్ళీ వెంటనే తీసియడానికి ఉంటది. ఒకవేళ వాళ్ళకి ఇచ్చినవి మంచిగా ఉన్నా మీ దగ్గర ఒక సెట్ మీకు రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. మీరు ఫ్యూచర్ లో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అసలు మీరు ఏం సబ్మిట్ చేసి వాళ్ళకని మీ దగ్గర ఒక రిఫరెన్స్ ఉండాలి కదా. ఇది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, చాలా మందికి తెలియదు. సో ఖచ్చితంగా మీ దగ్గర ఒక రిఫరెన్స్ సెట్ పెట్టుకోవాలండి, ఓకేనా. అది అండ్ ఈ డివికి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తున్న డేట్ ఏదైతే ఉందో ఆ సర్టిఫికేట్ డేట్ అనేది అసలు ఆ వెరిఫికేషన్ డేట్ అనేది పోస్ట్ పోన్ చేయడానికి లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన డేట్ లోనే కంపల్సరీ మీరు అటెండ్ కావాలి. అండ్ ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అనే విషయంలో కూడా వాళ్ళు రిలాక్సేషన్ ఏమి ఇస్తలేరు. వాళ్ళు చెప్పినవి అన్ని ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది. నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, తర్వాత చేస్తా అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యే అవకాశం లేదు. సో పోస్ట్ పోన్ చేయడానికి లేదు, సర్టిఫికేట్ నేను తర్వాత ఇస్తా అంటే కూడా కుదరదు. మీ నేమ్ పీకేస్తారు డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ కి. అండ్ జనరల్ గా చూస్తే వాళ్ళు ఇచ్చింది మనకు 12 ఐటమ్స్ లిస్ట్ ఇచ్చింది. అయితే ఈ 12లో కూడా అన్ని అందరికి నాట్ అప్లికేబుల్. ఎవరెవరికి ఏవేవి అప్లికేబుల్ అవి తేవాలి సరిపోతుంది. బట్ ఓల్ లిస్ట్ టోటల్ లిస్ట్ చూస్తే 12 ఉన్నాయి. అప్లికేబుల్ ఉన్నాయి మాత్రం మీరు తీసుకుపోతే సరిపోతుంది. ఆ 12 ఐటమ్స్ ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ మీద 3 వీడియోలు చేయడం జరుగుతుంది. వీడియో 1 ప్రెసెంట్ వీడియో. ఈ వీడియోలో ఏమేమి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడుగుతున్నారు, ఈ 12 ఏవైతున్నాయో ఆ 12 ఇండివిజువల్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఒక్కొక్క సర్టిఫికేట్ సంబంధించి ఏంది అనేది డీటెయిల్ గా చూద్దాం. ఇక నెక్స్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో ఈ చెక్ లిస్ట్ బయోడేటా ఫామ్ అని ఒకటి ఉంది, అటెస్టేషన్ ఫామ్స్ అని ఒకటి ఉంది. ఇది 2 కాపీలు తీసుకోవాలి, ఇది ఒక కాపీ తీసుకుపోవాలి. ఇవి ఎట్లా ఫిల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ఈ వీడియోలో వీటిని చూపిస్తా కానీ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే వీటికి డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం సపరేట్ గా. ఇక థర్డ్ వీడియోలో అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఏ రీజన్స్ మీద రిజెక్ట్ చేస్తారు, జాబ్ అనేది ఎప్పుడు కోల్పోవడం జరుగుతుంది, 1:2 నుంచి ఎప్పుడు పీకేస్తారు, సెలక్షన్ లిస్ట్ లోకి వెళ్ళి ఎప్పుడు పీకేస్తారు, ఏ రీజన్స్ బేస్ మీద పీకేస్తారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి, పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటి, చిన్న మిస్టేక్ లకి ఏం చేస్తారు, పెద్ద మిస్టేక్ లకి ఏం చేస్తారు, సొల్యూషన్స్ ఏమున్నాయి. రకరకాల ఇష్యూస్ పెడుతున్నారు పిల్లలు. సో నా జాబ్ వద్దా సార్ అని భయపడతారు. ఇది ఒక సపరేట్ వీడియోలో డీల్ చేద్దాం. మొత్తం అసలు ఎలాంటి ఇష్యూల మీద జాబ్ పోతుంది, ఎలాంటి వాటికి పోదు, ఏమైనా మిస్టేక్స్ చేస్తే కూడా వాటికి ఏం సొల్యూషన్స్ అనేది సపరేట్ వీడియో చూద్దాం. సో ఫస్ట్ వీడియో లెటర్ స్టార్ట్. మనం ఒక్కొక్క సర్టిఫికేట్ ఇండివిజువల్ గా చూద్దాం. ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే ఇదిగోండి, దీన్నే చెక్ లిస్ట్ ఫామ్ అంటారు. ఏమంటారు? చెక్ లిస్ట్ ఫామ్ లేదా బయోడాటా ఫామ్ అంటారు, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అంటారు, ఏమన్నా ఓకే. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫాము, బయోడాటా ఫాము, చెక్ లిస్ట్ ఏదో పేరులో ఉంది. చెక్ లిస్ట్ అంటే ఏంది మీకు? చెక్ లిస్ట్ అంటే పేరు, వాళ్ళు చెకింగ్ చేసుకోవడానికి ఒక లిస్ట్ అన్నమాట. ఇది అంటే మీరు ఏమేమి సబ్మిట్ చేసి ఏమేమి చేయలే అని ఇట్లా టిక్ చేస్తారు. సబ్మిట్ చేయకపోతే ఇట్లా, చేస్తే ఇట్లా, ఈ టిక్ చేసుకునే ఒక లిస్ట్ అన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఇది కూడా 2 కాపీలు తీసుకోండి. ఇది కూడా 2 కాపీస్ తీసుకోండి. ఒకటే ఏమన్నారు వాళ్ళు యాక్చువల్లీ, కానీ మీరు 2 తీసుకోపోండి, ఓకేనా. 2 అంటే ఎట్లా అనుకుంటారు? ఒకటి నింపురు, ఫస్ట్ ఒకటి ఫిల్ చేయరు, ఒరిజినల్ మీ హ్యాండ్ రైటింగ్ తో, ఓన్ హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేయాలి. చేసి దీన్ని జిరాక్స్ తీసుకొని ఇది మీ దగ్గర రిఫరెన్స్ పెట్టుకోరు, ఓకేనా. ఎందుకంటే ఇది మీరు ఒక సెట్ పట్టుకుపోతారు కదా, ఇది వాళ్ళకే ఇచ్చేస్తారు, మీకు రిటర్న్ అనేది ఉండదు, వాళ్ళ దగ్గరనే ఉంటుంది, వాళ్ళ అఫీషియల్ పర్పస్ వాడతారు. మీకు ఫ్యూచర్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇందులో ఏ డేటా సబ్మిట్ చేసారు మీకు తెలవాలంటే మీ దగ్గర ఒక రిఫరెన్స్ పెట్టుకుంటే బెటర్. అందుకని జిరాక్స్ కాపీ ఒకటి పెట్టుకోమని చెప్తాను. సో ఖచ్చితంగా టేక్ ఆ జిరాక్స్ కాపీ ఆఫ్టర్ ఫిల్లింగ్ అండ్ కీప్ ఇట్ విత్ యూ అని ఇక్కడ రాసిన. ఇది ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఫామ్ అనేది, దీనిలో రకరకాల డీటెయిల్స్ ఉన్నాయి. ఇందులో అఫీషియల్ యూజ్ కూడా ఉంటుంది. కొంత స్పేస్ మీరు అఫీషియల్ యూజ్ వదిలేయాలి. ఈ ఫామ్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, మనకి ఇయ్యరు. సో దీని మీదనే మీరు యాక్సెప్ట్ అయ్యారా, మీరు రిజెక్ట్ అయ్యారా అని వాళ్ళు ఫర్దర్ గా రాసి చైర్మన్ దాకా పంపిస్తారు. సో యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా కూడా వీళ్ళు రాసేసి పెట్టేస్తారు. ఇదే మీ టోటల్ రిఫరెన్స్ ఫామ్ అన్నమాట యాక్చువల్లీ. సో దీనికి సంబంధించి డీటెయిల్ గా నేను నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సెకండ్ దానికి పోతున్నా, ఓకేనా. అప్లికేషన్ ఫామ్. మీరు సెకండ్ సర్టిఫికేట్ ఏం తీసుకుపోవాలంటే అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అంటే ఓటీఆర్ ఫామ్ కాదు, టిఎస్పిఎస్ ఓటీఆర్ ఫామ్, అప్లికేషన్ ఫామ్ కాదు. మీరు అప్లై చేసినప్పుడు జాబ్ కి ఏదైతే అప్లై చేసిరో ఆ ఫాము, అప్లికేషన్ ఫాము, అది తీసుకుపోవాలి. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. సాఫ్ట్ కాపీ ఉండే కదా మీ దగ్గర, అది ప్రింట్ తీసుకోర్రి. వీలైతే కలర్ ప్రింట్ తీయర్రి. అండ్ 2 ఒక సెట్ తెమ్మన్నారు, యాక్చువల్లీ ఒకటే సెట్ తెమ్మన్నారు, కానీ మీరు 3 సెట్లు తీసుకోరు బెటర్. ఎందుకంటే ఒకటేమో కలర్ ఒరిజినల్ అన్నమాట, ఇది వాళ్ళకి ఇచ్చేయాలి. ఒకటి
అటెస్ట్ చేపియాలి మీరు జిరాక్స్ తోని, ఒకటి జిరాక్స్ తీసి దీన్నే జిరాక్స్ తీసి అటెస్ట్ చేపియాలి. ఎవరితో? గేటెడ్ ఆఫీసర్ ఆర్ ఎమ్మెల్యే, ఇది చెప్పినా కదా ప్రతి దాని మీద వాళ్ళతో అటెస్ట్ చేయాలి. ప్రతి జిరాక్స్ కాపీ మీద చెప్పాలి. సో దీని మీద చేపిస్తాం. తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా అని ఏదైతే అంటారో ఇది మీ దగ్గర రిఫరెన్స్ పెట్టుకోరు. ఇది మీ దగ్గర ఈ రిఫరెన్స్ కూడా ఎప్పుడంటే ఇగో ఈ జిరాక్స్ తీసి మీరు వాళ్ళతో అటెస్టేషన్ చేపిస్తారు. అటెస్టేషన్ అంటే నథింగ్ బట్ మీరు ఆ జిరాక్స్ వాళ్ళకి ఇస్తే గేటెడ్ ఆఫీసర్కి ఆయన సంతకం పెడతాడు. ఇక్కడ మూల కింద సంతకం పెట్టి స్టాంపులు ఎత్తాడు అన్ని కాపీస్ మీద. అప్లికేషన్ ఫామ్ 4 కాపీస్ ఉన్నాయి అనుకో, 4 పేర్లు ఉన్నాయి అనుకో, 4 పేర్లు మీకు చేయాలి. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఒక్కదాని మీద కాదు. సో ఈ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ జిరాక్స్ తీయాలి. చేసిన తర్వాత దాన్ని జిరాక్స్ తీయాలి. అంటే ఫస్ట్ ఒకటి ఒరిజినల్ కలర్ ప్రింట్ తీసిరు, దాన్ని జిరాక్స్ తీసిర్రు, ఈ ఒరిజినల్ వాళ్ళకి ఇస్తారు. ఈ జిరాక్స్ మీద అటెస్టేషన్ చేపించారు, అంటే గేటెడ్ ఆఫీసర్ కానీ ఎమ్మెల్యే కానీ తో చేపించారు. ఆ చేపించినాక దాన్ని మళ్ళీ జిరాక్స్ తీసుకోరు. మళ్ళీ జిరాక్స్ చేపించుకున్నాక ఈ జిరాక్స్ కాపీ మీద రిఫరెన్స్ పెట్టుకోరు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది సో 3 తీసుకుంటే బెటర్. తర్వాత అప్లికేషన్ మిస్ అయింది సార్ అంటారు కొంతమంది. ఆ మిస్ అయిన వాళ్ళు ఏం చేయాలి? యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్. ఇదిగోండి ఇక్కడ లింక్ ఇచ్చిన ఇది మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ పోతే కూడా ఉంటుంది. డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసేటప్పుడు మిమ్మల్ని టీఎస్పీఎస్సీ ఐడి అడుగుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి అడుగుతుంది. అది తెలియకపోతే టీఎస్పీఎస్సీ ఐడి తెలుసుకోవడానికి కూడా లింక్ ఉంది మనకు, అది కూడా వెబ్సైట్ ఉంది. సో ఈ లింక్ పోతే టీఎస్పీఎస్సీ ఐడి తెలుసుకోవచ్చు. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. అదిని ప్రింట్అవుట్ తీసుకొని నేను చెప్పినట్టు 3 ప్రింట్అవుట్ తీసుకొని ఒకటి కలర్ది వాళ్ళకి ఇచ్చేస్తారు, ఒకటి జిరాక్స్ ఏమో అటెస్టేషన్ చెప్పి దాని జిరాక్స్ మళ్ళీ చేయించుకొని మీ దగ్గర పెట్టుకొని ఆ జిరాక్స్ సెట్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి. ఏది? ఒరిజినల్ ఒకటి, దాని జిరాక్స్ విత్ అటెస్టెడ్ ఉన్న ఈ 2 వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది అప్లికేషన్ ఫామ్ సంబంధించి. ఇప్పుడు హాల్ టికెట్ కూడా తెమ్మన్నాడు. హాల్ టికెట్ కూడా తెమ్మన్నాడు. ఇది కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలి మీరు. ఇది కూడా 3 సెట్లు, సేమ్ 3 సెట్లు. ఒకటి కలర్ తీసుకున్నారు, దాన్ని జిరాక్స్ చేయించినాక గెజిటెడ్ ఆఫీసర్ తోని లేదా ఎమ్మెల్యేతో సంతకం పెట్టించినాక మళ్ళీ జిరాక్స్ తీసుకోండి. తీసుకొని ఈ కలర్ గున్ను ఈ జిరాక్స్ కాపీ, సంతకం పెట్టిన జిరాక్స్ కాపీ, ఇవి 2 వాళ్ళకి టీఎస్పీఎస్సీ పోతే ఇది మీ దగ్గర రిఫరెన్స్ ఉంటుంది. అర్థమైంది కదా? అయితే హాల్ టికెట్ మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి ఏంది అనేది ఒక క్వశ్చన్. వాళ్ళు ఏం లేదు, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ పోయి ఇక్కడికి పోండి, ఈ లింక్ ఇది కూడా వెబ్సైట్ ఉంది. అయితే ఇక్కడ ఓన్లీ హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవచ్చా లేకపోతే డౌన్లోడ్ అయిద్దా నేను అంత చెక్ చేయలేదు. హాల్ టికెట్ నెంబర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. డౌన్లోడ్ చేయగలిగితే ఇంకా బెటర్. డౌన్లోడ్ కాకపోతే కనీసం హాల్ టికెట్ నెంబర్ తెలుసుకొని ఆ నెంబర్ నే ప్రింట్ తీసుకొని, ఈ నెంబర్ నే సేమ్ వెబ్సైట్ ఉన్న నెంబర్ నే ప్రింట్ తీసుకొని దాన్నే సేమ్ ఇట్లనే కలర్ జిరాక్స్ వాళ్ళకి ఇస్తారు, జిరాక్స్ సైన్ చేసి కూడా వాళ్ళకి ఇస్తారు, రిఫరెన్స్ మీద రోడ్ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ కూడా టీఎస్పీఎస్సీ ఐడి అడుగుతుంది. టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోతే కనుక దానికి కూడా లింక్ ఉంది. ఈ లింక్ పోయి మీరు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ టీఎస్పీఎస్సీ ఐడి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ వస్తుంది. సో ఈ విధంగా చేసుకోండి. ఓకేనా? తర్వాత డిఓబి, డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ప్రూఫ్ అడుగుతుండదు. అయితే డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఇది కాదండి, ఇది కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది కాదు. డేట్ ఆఫ్ బర్త్ కి మీరు సపరేట్ ఏం తెచ్చులేదు, ఎస్ఎస్సి మెమోనే తేవాలి. సో ఇది దేనికోసం మెయిన్ గా అంటే ఏజ్ క్యాల్కులేషన్ చేయడానికి. ఎందుకంటే ఒక పోస్ట్ కి ఏజ్ ఎలిజిబిలిటీ పెడతాడు, సో అది చెక్ చేయడానికి. అంతేకాకుండా ర్యాంకింగ్ పర్పస్ కూడా మనకు టీఎస్పీఎస్సీ ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే సేమ్ మార్క్స్ వస్తే ఎట్లా ర్యాంక్స్ ఇస్తారు, సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ర్యాంకులు ఎట్లా ఇస్తారని ఇచ్చారు. అందులో ఏజ్ అనేది కూడా ఒక ఫ్యాక్టర్. ఆ ఏజ్ ని బట్టి కూడా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 పర్పలకు మీ ఏజ్ ని క్యాల్కులేట్ చేయాలి కాబట్టి మిమ్మల్ని సర్టిఫికేట్ అడుగుతాడు. అయితే మీ ఆధారు, మీ వేరే పాన్ కార్డు, మీ డిగ్రీలు ఉన్న డిఓబి ఏవి కన్సిడర్ చేయరు. ఓన్లీ ఎస్ఎస్సి మెమో మీద చెప్తారు. ఈవెన్ ఇందులో వేరే ఉన్నా కూడా అది చెల్లదు, ఇది మాత్రమే చెల్లుతుంది. సో ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ తీసుకుపోవాలి, ఒకటి జిరాక్స్ తీసి అటెస్ట్ కాపీ చేయించుకోవాలి. అదే అటెస్ట్ అయినాక మళ్ళీ జిరాక్స్ తీసి ఒకటి ఎక్స్ట్రా మీ దగ్గర రిఫరెన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఏం సబ్మిట్ చేసినామని మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇది డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి. తర్వాత బోనాఫైడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇక దీనికి సంబంధించి గోల్డ్ డౌట్స్ ఉంటాయి అందరికి. దీనికి సంబంధించి గోల్డ్ డౌట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే 1 to 7 స్కూల్లో చదివినట్టు ప్రూఫ్ అన్నమాట. స్కూల్లో చదివినట్టు ప్రూఫ్. ఒకవేళ స్కూల్లో చదవకపోతే లేదా ఓపెన్ గా రాస్తే 10th కనుక ఓపెన్ 10th అని అంటారు కదా, అట్లా రాసినప్పుడు ఏం చేయాలి, రెసిడెన్స్ అనేది తేవాలి సర్టిఫికేట్. ఇది ఎక్కడ ఇస్తారు? ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తారు. ఐదర్ స్కూల్లో చదివితే స్కూల్ నుంచి ఈ స్టడీ సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి, లేదా చదవకపోతే ఎన్ని సంవత్సరాలు చదవకపోతే అన్ని సంవత్సరాలకి తెచ్చుకోవాలి ఈ రెసిడెన్స్ అనేది. సపోజ్ 1 to 7 కేసులు చూద్దాం మనం. 1 to 7 స్కూల్లో చదివినా అప్పుడు స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 1 to 5th చదివినా 6, 7 చదవలేదు, అప్పుడు ఏం చేయాలి, ఈ 6, 7కి
రెసిడెన్స్ తెచ్చుకోవాలి. ఈ 1-5 కి స్టడీ తెచ్చుకోవాలి. లేకపోతే 1-3 చదవలేదు, 4 నుంచి 7 చదివిన, అప్పుడు ఏం చేయాలి? ఈ మూడింటికి ఈ 1-2-3కి రెసిడెన్స్ తెచ్చుకుంటే మంచిది. దీనికి స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. అయితే ఇందులో కేసులు ఉంటాయి, అది కూడా చెప్తా. సో ఈ రకంగా ఎన్ని సంవత్సరాలు స్కూల్ సర్టిఫికేట్ లేకపోతే, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే అన్ని సంవత్సరాలకి రెసిడెన్స్ తెచ్చుకోవాలి. అది 1 to 7th క్లాస్ ఈ క్లాస్లకే. మళ్ళీ మీ 8th, 9th, 10th కి సంబంధం లేదు. ఇది మీకు అనవసరం, ఇక్కడికి మాత్రమే. దీన్ని ఎందుకు అడుగుతున్నారు అంటే, లోకల్ ఏరియా రిజర్వేషన్ ఇస్తారు కదా మనకు 95% రిజర్వేషన్, అది కోసం అడుగుతారు. అయితే జిరాక్స్ కాపీలు యాక్సెప్ట్ చేయరండి, గుర్తుపెట్టుకోండి. ఒక అబ్బాయి కామెంట్ చేసింది, జిరాక్స్ కాపీలు ఉన్నాయి సార్, ఒరిజినల్ లేదు, దాని జిరాక్స్ ఉంది, అది యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా ఒరిజినల్ ఉండాలి, దాన్ని జిరాక్స్ సెట్ కూడా మీరు అటెస్టేషన్ చేసి తీసుకోపోవాలి. సేమ్ ఇట్లనే, ఇది సేమ్. ఒక ఒరిజినల్ తీసుకోపోరి, వాళ్ళు చూస్తారు. 2 సెట్లు జిరాక్స్ తీసుకోరి, ఒకటేమో వాళ్ళకి అటెస్టేషన్ చేపించాలి, ఒకటేమో మీకు. ఓకేనా? అన్ని అటెస్ట్ చేయాలండి, గుర్తు పెట్టుకోండి. అన్ని జిరాక్స్లు, ఆల్ జిరాక్స్లు షుడ్ బి అటెస్టెడ్. ఆల్ జిరాక్స్ షుడ్ బి అటెస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్. ఓకేనా? అయితే ఎప్పుడు బోనఫైడ్ తీసుకోవాలి, ఎప్పుడు రెసిడెన్స్ తీసుకోవాలి చెప్పినా కదా. స్కూల్లో చదివిన క్లాసులకి ఏమో స్టడీ తీసుకోవాలి, చదువుని క్లాసులకి ఏమో రెసిడెన్స్ తీసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు చదవకపోతే అన్ని సంవత్సరాలకి. అయితే అది ఓన్లీ 1 to 7 క్లాస్ లోపల మాత్రమే కన్సిడరబుల్, 8th, 9th, 10th కి అనవసరం. ఓకేనా? ఇప్పుడు బోనఫైడ్ కు సంబంధించి రకరకాల డౌట్లు అడతారు, చెప్తా చూడండి. బోనఫైడ్ నే ఇది బోనఫైడ్ సర్టిఫికేట్ అంటారు, స్టడీ సర్టిఫికేట్ అంటారు, కండక్ట్ సర్టిఫికేట్ అంటారు, స్టడీ కమ్ కండక్ట్ అంటారు, బోనఫైడ్ కమ్ కండక్ట్ అంటారు. రకరకాల పేర్లతో ఇస్తారు. మీకు స్కూల్ ఇచ్చేటప్పుడు అన్ని స్కూల్స్ సేమ్ ఫార్మాట్ ఉండదు, ఒకటొక రకం ఉంటుంది, ఒకటొక ఎట్లా ఉండదు. పైన ఎట్లా రాస్తారంటే గిట్లా ఈ 3 పేర్లు ఏదో ఒకటి రాస్తారు. బోనఫైడ్ కమ్ స్టడీ, స్టడీ కమ్ బోనఫైడ్, స్టడీ సర్టిఫికేట్, కండక్ట్ సర్టిఫికేట్, రకరకాలు రాస్తారు. సో ఏ పేరు పిలిచినా గదే సర్టిఫికేట్. ఇది ఒక్కటి తీసుకోవాలా, మల్టిపుల్ తీసుకోవాలా, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్టడీ అండి. మీరు 1 to 7 ఒకటే స్కూల్లో చదివారు అనుకోండి, అప్పుడు ఒకటే వస్తుంది. 1 to 7 మల్టిపుల్ స్కూల్లో చదివారు అనుకోండి, మల్టిపుల్ వస్తాయి. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్కటి తీసుకోవాలి, అట్లా మల్టిపుల్ అయితే ఎన్ని స్కూల్స్ మారితే అన్ని స్కూల్స్ తీసుకోవాలండి. ఓకేనా? అది తర్వాత స్కూల్ క్లోజ్ అయింది, ఇప్పుడు ఏడ తీసుకోవాలని అడుగుతారు. స్కూల్ క్లోజ్ అయింది, ఏడ తీసుకోవాలి, నేను చదివిన స్కూల్ క్లోజ్ అయింది, ఎక్కడికి పోవాలంటారు. అప్పుడు ఏం చేయాలంటే, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడు, MEO అంటారు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఈయన దగ్గరికి పోయి, సార్ నేను పలానా సంవత్సరంలో 1998 నుంచి 2008 మధ్యలో పలానా స్కూల్లో చదివిన సార్, దానికి స్టడీ సర్టిఫికేట్ కావాలి, పలానా జాబ్ వచ్చింది నాకు 1:2 లిస్ట్ ఉన్న స్టడీ సర్టిఫికేట్ అడుగుతారు. ఈ స్కూల్ ఇప్పుడు పోతే లేదు సార్, ఏం కారణాలతో మూసేసినది, దీనికి సంబంధించిన సర్టిఫికేట్ నాకు కావాలి సార్ అంటే, MEO దగ్గర రికార్డ్స్ ఉంటాయి. MEO దగ్గర క్లోజ్డ్ స్కూల్స్ అన్ని రికార్డ్స్ వీళ్ళకి అప్పైపోతారు, వాళ్ళు క్లోజ్ చేసినప్పుడు. ఈయన రికార్డ్స్ ఉంటాయి, ఈయన ఇస్తాడు. తర్వాత సర్టిఫికేట్ వాజ్ టేకన్ బిఫోర్ బట్ నౌ దట్ స్కూల్ ఈజ్ క్లోజ్డ్, అప్పుడు ఎట్లా అని అడుగుతారు. అంటే ఇంతకుముందు స్కూల్ ఉండే సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకున్నా, అయిపోయింది, ఇప్పుడు ఆ స్కూల్ క్లోజ్ చేసారు, ఇప్పుడు ఏం సంగతి? మీకు సంబంధం లేదంటే మీకు సంబంధం లేదు. మీరు చదివినప్పుడు, మీరు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఆ స్కూల్ ఉంటే అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ అయిందా, క్లోజ్ కాలేదా, సగం క్లోజ్ అయిందా, మీకు అనవసరం. సో ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు, చదివేటప్పుడు ఆ స్కూల్ ఉంటే చాలు మనకు, ఇక మిగతా రీజన్స్ మనకు అనవసరం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇంకేం అడుగుతారు, సర్టిఫికేట్ వాజ్ టేకెన్ బిఫోర్ విత్ ఓల్డ్ స్కూల్ నేమ్ బట్ స్కూల్ నేమ్ ఈజ్ చేంజ్ నౌ, వాట్ టు డూ అంటారు. అంటే నేను తీసుకున్నప్పుడు, నేను చదివినప్పుడు దాని పేరు జయశ్రీ అని స్కూల్ ఉంది సార్, జయశ్రీ అని స్కూల్ ఉంది. ఇప్పుడేమో రమణశ్రీ అని మార్చారు సార్, అప్పుడు పిల్లమోడు కలిసి ఉన్నారు, సో జయశ్రీ అని పెట్టుకున్నాడు. పిల్లమోడు లొల్లైంది, ఈ మోడు ఏం చేసింది, ఆయన పేరు పెట్టుకుని అనుకుందాం. ఇప్పుడు మరి నా సర్టిఫికేట్ ఈ పేరు ఉంది కదా సార్, ఇప్పుడు చేంజ్ అయింది కదా సార్, ఎట్లా సార్ అంటే మీకు అనవసరం అండి. మీరు తీసుకునేటప్పుడు ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ ఇస్తారు, అది ఇప్పుడు చేంజ్ అయిందా కాలేదా మనకు అనవసరం. ఈ సర్టిఫికేట్ డైరెక్ట్ మీరు తీసుకుంటే అయిపోతుంది. సర్టిఫికేట్ వాజ్ నాట్ టేకన్ బిఫోర్ ఓల్డ్ స్కూల్ నేమ్ మెన్షన్డ్ ఇన్ ద అప్లికేషన్ బట్ నౌ దట్ స్కూల్ నేమ్ ఈస్ చేంజ్డ్, వాట్ టు డూ. ఇది ఒక క్వశ్చన్. అంతకు ముందు ఒక స్కూల్ నేమ్ ఇదే ఉండే, జయశ్రీ ఉండే, రమణశ్రీ అయింది. ఇప్పుడు జయశ్రీ ఉన్నప్పుడు నువ్వు అలా చదివినావు కాబట్టి అప్లికేషన్ నింపేటప్పుడు ఇక్కడ చదివినా అని రాసినావు అప్లికేషన్, TSPS అప్లికేషన్. కాకపోతే సర్టిఫికేట్ తీసుకోలే, నీకు తెలియదు, అది నేమ్ చేంజ్ అయిందని తెలియక ఓల్డ్ స్కూల్ నేమే రాసినావు. ఇప్పుడు పోయి సర్టిఫికేట్ పోయినావు, ఇప్పుడు పోతే ఆడ రమణ అని ఉన్నాడు. ఇప్పుడు ఈయన సర్టిఫికేట్ ఇస్తాడు, పేరు మారినంత మాత్రాన మీద ఇవ్వకుండా ఏమో ఇస్తాడు, కానీ ఏమని ఇస్తాడు, రమణ అని ఇస్తాడు. మరి ఇప్పుడు నేను అప్లికేషన్ రాసింది జయశ్రీ కదా, ఇప్పుడు నా రమణ పేరు వస్తాను కదా, ఇప్పుడు క్లాస్ వస్తుందా సార్, ఎట్లా సార్ అంటే ఏం లేదండి. ఏం చేయాలంటే మీరు అదే సర్టిఫికేట్ మీద, ఇట్లాంటి కేసులో అదే సర్టిఫికేట్ మీద, సేమ్ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మీదనే ఎక్కడన్నా కిందన్నా పైన ఎక్కడన్నా
లేకపోతే ఒక సపరేట్ పేపర్ మీద మంచిదే. ప్రిన్సిపల్ తో ఏం చేస్తారంటే దిస్ వాజ్ ఎర్లియర్ కాల్డ్, దిస్ స్కూల్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ఆర్ ఎర్లియర్ కాల్డ్ అని పెట్టి ఇంతకు ముందు దీని పేరు గిట్లుండే అని రాపించుకోరు. గంతే, జయశ్రీ అని సంథింగ్ ఏది ఉంటే అది ఓల్డ్ నేమ్ ఇట్లా రాపించుకోరు. ఓకేనా, అదే సర్టిఫికేట్ మీద జాగ్రత్త రాపించుకొని వెనకన్నా రాపించుకొని లేకపోతే ఒక సపరేట్ పేపర్ ఏదైనా రాపించుకొని ప్రిన్సిపల్ తో సంతకం చేసి స్టాంప్ వేయించుకొని తీసుకోరు. ఇది ప్రొసీజర్. సర్టిఫికేట్ టేకన్ వాజ్ విత్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మండల్ డేటా, ఈజ్ ఇట్ ఓకే? నేను తీసుకున్నప్పుడు అప్పుడు కరీంనగర్ జిల్లా ఉండే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అప్పుడు తీసుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లాని ఇచ్చారు, రామగుండ మండలం ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది, పెద్దపల్లి జిల్లా అయింది, పాలకొత్తు మండలం అయింది. ఇప్పుడు ఏం చేయాలంట? ఏం కాదు, మీరు తీసుకున్నప్పుడు ఏది ఉంటే గదే ఉంటుంది. డోంట్ హావ్ టు వర్రీ అబౌట్ ఓల్డ్ నేమ్స్. ఇప్పుడు అట్లా అనుకుంటే మన 10th క్లాస్ ఉంది కదా, ఎస్ఎస్సి మెమో, ఎస్ఎస్సి 2014 ముందు పాస్ అయిన వాళ్ళందరి మెమోల మీద ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది పైన, ఎస్ఎస్సి బోర్డు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మరి ఇప్పుడు అది చేంజ్ చేస్తామా? కాదు, అట్లే ఉంటుంది. నో ప్రాబ్లం, ఇట్లాంటి కేసులో నో ప్రాబ్లం, డైరెక్ట్ అది ప్రొడ్యూస్ చేస్తే అయిపోతుంది. ఓకేనా. తర్వాత క్లాసులు స్టడీ గ్యాప్ ఉంది, అప్పుడు ఏం చేయాలి అంటారు. ఏం లేదు, గ్యాప్ ఉంటే ఉండే, మీకేం సంబంధం అండి. మీరు ఇప్పుడు 1 నుంచి 3 దాకా చదివి ఎప్పుడు 2001, 2002, 2003 దాకా చదివారు అనుకుందాం. తర్వాత 2004, 2005లో జంగిల్ తిరిగిరు, మళ్ళీ 2006లో జాయిన్ అయ్యారు, 2006లో జాయిన్ అయ్యి మళ్ళీ కంటిన్యూ చేశారు. ఎంత 4 ఏళ్ళు, మళ్ళీ 2010 దాకా చదివారు అనుకుందాం. 10 దాకా ఎంత 7వ తరగతి దాకా అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, స్టడీ సర్టిఫికేట్ 1 to 3కి తీసుకోవాలి. సేమ్ 2001 నుంచి 2003 మధ్యలో రాస్తారు. ఇది కూడా సేమ్ 4, 5, 6, 7 అనే ఇయర్స్ 2006 నుంచి 2010 మధ్యలో చదివిన ఇస్తాడు. ఇది మెన్షన్ చేయండి అంతే, ఏం సంబంధం లేదు. మీకు ఎప్పుడు స్కూల్లో చదివి ఏ ఇయర్స్ లో అది మెన్షన్ చేస్తే అయిపోతుంది. మధ్యలో గ్యాప్ ఉన్నదా అది మళ్ళీ ఏమన్నా అవసరం లేదు. క్లాసులు మీరు 1 to 7 కరెక్ట్ చదివి అది ఏ ఇయర్స్ లో చదివితే ఆ ఇయర్స్ మెన్షన్ చేయరు, అంతేగాని దానికి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది జంపుడ్ క్లాసెస్ వాట్ టు డూ అంటారు. కొంతమంది జంప్ చేసిన సార్ క్లాస్, మా సంగతి ఏంది? అప్పుడు ఏవైతే తక్కువ ఇయర్స్ వస్తాయి కదా జంప్ చేసిన వాళ్ళకి, 1 to 7 లో 7 ఇయర్స్ రావు. అప్పుడు జంప్ చేస్తే ఎన్ని ఇయర్స్ వస్తాయి? తక్కువ ఇయర్స్ వస్తాయి. ఒక క్లాస్ జంప్ చేస్తే 6 ఇయర్స్ వస్తుంది, 2 క్లాసులు జంప్ చేస్తే 5 ఇయర్స్ వస్తుంది. అప్పుడు ఎట్లా అంటే మీరు సేమ్ స్టడీ సర్టిఫికేట్ మీదనే కింద జాగుంటే అక్కడ, లేకపోతే ఒక సపరేట్ పేపర్ మీద ప్రిన్సిపల్ తోని రాపిచ్చి సంతకం పెట్టించి స్టాంప్ వేయించుకోరు. ఏమని, దిస్ స్టూడెంట్ డిడ్ నాట్ స్టడీ పలానా క్లాస్. జంప్ అయిందంటే అంతే కదా, 1, 2 చదివి 3 జంప్ అయి 4, 5, 6, 7 చదివిండు అనుకుందాం. లేకపోతే 1, 2, 3, 4 దాకా చదివిండు, 5th జంప్ అయిండు, 6, 7 చదివిండు అనుకుందాం. అదే ఏ క్లాస్ జంప్ అయిండు అనేది ఇందులో రాపించుకొని సంతకం చేసి స్టాంప్ వేయించుకోరు. లేదా సేమ్ స్టడీ సర్టిఫికేట్ జాగుంటే అట్లా చేయించుకోరు. అర్థమైంది కదా ఇది. తర్వాత డబుల్ స్టడీడ్, అప్పుడు ఏం చేయాలని అడుగుతారు. రెండు సార్లు చదివిన ఒకటే క్లాసు 2 సార్లు చదివిన అప్పుడు ఏం తెలుసా, వాళ్ళు దాన్ని ఒకదాని కిందనే కౌంట్ చేస్తారు. సేమ్ థింగ్ మీకు ఇయర్స్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు వస్తే గిట్ట అప్పుడు 2008, 2009లో గదే 5వ తరగతి అయినట్టు ఉంటుంది. 2009, 2010లో మళ్ళీ గదే 5వ తరగతి ఉంటే మళ్ళీ ఇష్యూ వస్తాయిగా అంటారేమో. అట్లేం లేదు, అప్పుడు కూడా సేమ్ సర్టిఫికేట్ మీద మళ్ళీ కింద బోనఫైడ్ సర్టిఫికేట్ జాగుంటే బోనఫైడ్ మీద సపరేట్ ప్లేన్ పేపర్ మీద ప్రిన్సిపల్ తో రాపించుకోరు. ఏమని, ది స్టూడెంట్ స్టడీడ్ సమ్ 5th క్లాస్ ఫర్ 2 times ట్వైస్ అని రాపించుకోరు. ఎన్నిసార్లు చదువుతాను సార్ అది రాపించుకోరు, నో ఇష్యూ. ఓకేనా. స్కూల్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ వాట్ టు డూ. ఇగో ఈ స్కూల్ రికగ్నైజ్డ్ కాకపోతే సర్టిఫికేట్ ఇస్తే అది వ్యాలిడ్ కాదు. కాకపోతే ఏం చేయాలి, అప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు రెసిడెన్స్ కు సంబంధించి రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు, అది చూద్దాం. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి, మిస్కన్సెప్షన్ ఉంది. ఏంది అసలు యాక్చువల్ దీని పేరు ఇట్లా పెట్టాల్సింది కాదేమో, కాకపోతే అట్లా పెట్టిరు. రెసిడెన్స్ సర్టిఫికేట్ యాక్చువల్ గా దాన్ని మనం ఏమని పిలవాలి, కన్ఫ్యూజన్ ఉండద్దంటే గ్యాప్ సర్టిఫికేట్ అంటారు దీన్ని. స్కూల్ స్టడీ గ్యాప్ సర్టిఫికేట్, లేదా లోకాలిటీ సర్టిఫికేట్ అంటారు, లేదా స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు. ఈ రకరకాల పేర్లు ఉన్నాయి. సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఇవ్వని అడగద్దు, ఇట్లా అడగాలి. నాకు స్కూల్లో స్టడీలో గ్యాప్ ఉంది సార్, నాకు లోకాలిటీ ఇష్యూస్ వస్తాయి, దానికి సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఒకటి, రెసిడెన్స్ సర్టిఫికేట్, అది ఏంటని అప్పుడు అర్థమవుతుంది. డైరెక్ట్ రెసిడెన్స్ ఇవ్వమంటే ప్రెసెంట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తాడు అతను. ప్రెసెంట్ రెసిడెన్స్ కాదండి, ఇది మీ సేవ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాదండి. మీకు రెడ్ కలర్ లో మీ సేవ ప్రింట్అవుట్ వస్తుంది చూడండి, రెడ్ కలర్ ప్రింట్అవుట్, ఆ సర్టిఫికేట్ కాదు. ఇది మాన్యువల్ గా ఇచ్చేది, ఇది మాన్యువల్ గా ఇస్తారు, మాన్యువల్ రాసిస్తారు. ఓకేనా. దీనికి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, సపరేట్ ఫార్మాట్ ఉంటుంది, సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇది ప్రెసెంట్ రెసిడెన్స్ కాదండి. రెసిడెన్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి, ప్రెసెంట్ రెసిడెన్స్ కాదు. మీరు ఏ స్కూల్స్ అయితే ఏ క్లాసులు అయితే చదవలేదో ఆ క్లాసులప్పుడు మీరు అదే ఊర్లో ఉన్నారు, లేకపోతే పలానా జిల్లాలో ఉన్నారు, పలానా మండలంలో ఉన్నారు అని ప్రూవ్ చేయడానికి ఇచ్చే సర్టిఫికేట్. ఇది ప్రెసెంట్ది కాదు, ఇది పాస్ట్ది ఒక రకంగా.
This residence is past residence certificate. Past for which years? For those years where you did not attend your school. ఏ ఇయర్స్ ఏ క్లాస్ అటెండ్ కాలేదు, ఫస్ట్ క్లాస్ అటెండ్ కాలేదు, సెకండ్ క్లాస్ కాలేదు, థర్డ్ క్లాస్ కాలేదు, ఎన్నో తరగతి స్కూల్ పోలేదు, ఆ స్కూల్ ఆ ఇయర్స్ కు సంబంధించిన రెసిడెన్స్ అన్నట్టు. ఓకేనా? రెసిడెన్స్ ఫార్మాట్ అప్లికేషన్ ప్రొసీజర్ ఏంది అని అడుగుతారు. అడిగితే ఏం లేదు, మీరు ఏం చేయాలంటే మీ సేవ దగ్గరకు పోవాలి, లేకపోతే ఎంఆర్ ఆఫీస్ పోవాలి. పోయి అక్కడ సేమ్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు జాబ్ ఇట్లా వచ్చే అవకాశం ఉంది సార్, కానీ నేను స్కూల్ స్టడీ సర్టిఫికేట్ నాకు 1 to 7 కంటిన్యూస్ గా లేదు సార్, మధ్యలో కొన్ని సంవత్సరాలు నేను చదవలేదు, అది గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటదంట కదా, లోకాలిటీ సర్టిఫికేట్ అంటారంట కదా, అది నాకు కావాలి సార్ అని చెప్పాలి. చెప్తే వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ లోనే ఒక ఫామ్ లో అప్లికేషన్ అందులోనే ఉంటుంది, మీరు అప్లై చేసేది. రెండోది సర్టిఫికెట్ కూడా అందులోనే ఉంటుంది. ఈ రెండు ఫిల్ చేసుకొని మీరు ఎంఆర్ఓ దగ్గర పోవాలి. ఎంఆర్ఓ ఒక్కొక్కసారి డైరెక్ట్ ఇస్తాడు, లేకపోతే ఆర్ఐతో సంతకం చేయించుకురా, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ చేయించుకురా, లేకపోతే పంచాయత్ సెక్రటరీతో చేయించుకురా అంటాడు. కేస్ టు కేసు ఎవరితో చేయించుకురామంటే వాళ్ళతో చేయించుకురా. అయితే ఈ ఫామ్ లోనే ఇంకో ఎక్స్ట్రా ఫామ్లు ఇస్తారు. ఆ 2 ఫామ్లు ఏంటి? వాంగ్మూలం అని ఉంటుంది. ఏదో వాంగ్మూలం అంటే నిజంగానే ఆ పిల్లగాడు 3rd క్లాస్ చదవలే, కానీ ఆ 3rd క్లాస్ అప్పుడు అదే విలేజ్ లో ఉన్నాడు అని ప్రూవ్ చేయడానికి 2 ఫామ్లు ఉంటాయి. అంటే 2 persons ఈ వాంగ్మూలం నింపాలి. 2 వ్యక్తులకి చెరొక్క ఫామ్ ఇచ్చి ఆ ఫామ్లను నింపిపించి వాళ్ళతో సంతకాలు చెప్పాలి. 2 గ్యారంటీ ఇవ్వాలన్నమాట మీకు. ఆ 2 మళ్ళీ మీ రిలేటివ్స్ కావద్దు, మీ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కావద్దు, బయటలు కావాలి. అదే విలేజ్ చెందినలో పక్క విలేజ్ లో కానీ అదే బయటలు కావాలి. ఓకేనా? సేమ్ విలేజ్ అయితే బెటర్. వాళ్ళు సంతకం పెట్టి ఈ పిల్లగాడు నాకు తెలుసు, పలానా స్కూల్ కు ఆ టైంలో పోలే, అందుకనే ఇతనికి ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వండి అని వాళ్ళు వాంగ్మూలం ఇస్తారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు ఒక రకంగా మీకు సపోర్ట్ చేస్తూ ఇది ఫిల్ చేయాలి. ఇవన్నీ పట్టుకపోయి ఎంఆర్ఓ గారు పోతే అతను ఈ సర్టిఫికేట్ అనే దాన్ని సంతకం చేసి మీకు ఇస్తారు. ఇది మాన్యువల్ గా ఉంటుంది. ఈ ఫామ్ అనేది కావాలంటే ప్రొఫామ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో పెడతా, చూసుకోండి. ఓకేనా? ఇది ప్రొసీజర్. ఇదంతా 1 day అవుతుంది, లేకపోతే 2 days అయితే 3 days అయితే ఎన్ని రోజులు పడతాం మనం చెప్పలేము. ఎంఆర్ఓ డిపెండ్ అవుతుంది. ఎంఆర్ఓ తొందరగా ఇచ్చేస్తాడు, కొన్నిసార్లు అటు ఇటు దింపుతాడు, నేను ఇయ్యను అంటాడు, లేకపోతే ఈ విలేజర్స్ ను పట్టుకరా అంటాడు, ఇంకేదేదో చెప్తారు. కొన్నిసార్లు రకరకాలు ఉంటుంది, దాన్ని బట్టి కేసు టు కేసు అన్నట్టు. తర్వాత రెసిడెన్స్ ఫర్ టోటల్ 1 to 7 క్లాసెస్ తీసుకొస్తేనా అని ఒకరు కామెంట్ చేసి, మరి టోటల్ క్లాసులు నేను బడికే పోలేదు దానికి రెసిడెన్స్ తీసుకొస్తా అంటే అనుమానాస్పదంగా ఉంటుందండి. అనుమానాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ చిన్నప్పుడు ఏదో 1వ తరగతో 2వ తరగతో పోలేదంటే ఏం కాదు, ఎందుకంటే ఇంటికానే ఉండి ఇంట్లో అమ్మనో నాన్ననో ఆలు పెట్టిస్తే చదువుకున్నాము. తర్వాత స్కూల్ జాయిన్ అయినప్పుడు ఆల్రెడీ ఆలు వచ్చాయని చెప్పి డైరెక్ట్ 3rd క్లాస్ లో 4th క్లాస్ లో వేసిరంటే అప్పుడు 1 or 2 క్లాసులకి మనం రెసిడెన్స్ తీసుకొస్తాం గ్యాప్ ఉన్నందుకు. కానీ మీరు టోటల్ 7th క్లాస్ దాకా మీరు బడికే పోలేదు, మొత్తం ఇంట్లోనే అమ్మ అయ్యా చెప్తే నేర్చుకున్నా, దీనికి మొత్తం ఇప్పుడు రెసిడెన్స్ చెప్తా అంటే ఇది కన్విన్సింగ్ గా అనిపించలేదు. తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీరు చదివిన స్కూల్ అనేది రికగ్నైజ్ కాకపోతే మీకు వేరే ఆప్షన్ లేదు, ఇదే తెచ్చుకోవాలి. కాకపోతే కొంచెం ఇది ఎందుకో సస్పీషియస్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఇంకా వేరే డీటెయిల్స్ అన్ని వెరిఫై చేస్తారు మీరు జెన్యూన్ కాదా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అథారిటీస్ ఉంటారు, అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయితే ఇది ఓకే. కానీ మీరు జెన్యూన్ ఏదైతే మాత్రం ఇష్యూ ఏం లేదు. మీరు ఫేకింగ్ చేయనీకి అంటే ఎక్కడో వేరే అదర్ స్టేట్ లో చదివి ఆ స్టడీ సర్టిఫికేట్ చూపిస్తే మీరు నాన్ లోకల్ అవుతారని ఫేకింగ్ చేయనీకి మాత్రం ఇట్లా స్టడీ రెసిడెన్స్ తీసుకొస్తే అది దొరకబడితే మాత్రం మీ జాబ్ మళ్ళీ పోతుంది. ఓకేనా? ఇది తర్వాత కొంతమంది ఏమంటారు, మొన్న పోలీస్ జాబ్ లకి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకున్న సార్ అది పని చేస్తా అని అడుగుతారు. నాకు తెలిసి పని చేస్తుంది, ఇట్ విల్ వర్క్. నాకు తెలిసి పెద్ద తేడా ఉండదు, అదే సర్టిఫికేట్ ఉంటుంది. కానీ ఒకసారి చూడరు మరి టీఎస్పీఎస్ యాక్సెప్ట్ చేస్తా లేదా అనేది తెలియదు, కానీ నాకు తెలిసి సేమ్ ఉంటుంది కాబట్టి పని చేస్తుందని నేను అనుకుంటాను, పర్సనల్ ఒపీనియన్. ఓకేనా? ఇప్పుడు 6వ సర్టిఫికేట్ పోదాం. 6వ సర్టిఫికేట్ కి పోదాం. సో క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటాం, అంటే ఎలిజిబిలిటీ. ఇది ఎందుకు? మీ ఎలిజిబిలిటీ డిసైడ్ చేయడానికి, మీరు చదివింది మీరు రాసిన జాబ్ కి ఎలిజిబులా కాదా, అండ్ అది కరెక్ట్ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది నోటిఫికేషన్ రాకముందే ఉందా, దాంట్లో మీ పర్సంటేజ్ ఎంత ఉన్నాయి, అన్ని ఎలిజిబిలిటీ సాటిస్ఫై అవుతారా అని నీకు చెక్ చేసేది. అయితే కొంతమందికి ప్రొవిజనల్ సర్టిఫికేటే ఉంది, ఒరిజినల్ డిగ్రీ రాలే, ఓడి అంటాం కదా, కన్వకేషన్ కాలేదు, ఓడి రాలేదు, ఇప్పుడు ఎట్లా అంటారు? మీకు ఏం లేదండి, ఓడి ఇప్పుడు మ్యాండేటరీ కాదండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మ్యాండేటరీ కాదు. మీ దగ్గర పీసీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ప్లస్ దీంతో పాటు మార్క్స్ మేమో ఉండాలి. ఒక్కొక్క దగ్గర సిఎంఎం అంటాం, కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో అంటాం. ఈ 2 ఉంటే ఓడి అనేది మ్యాండేటరీ కాదు. ఓకేనా? అయితే పర్సంటేజ్ ఆఫ్ క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇక్కడ రూల్స్ ఉంటాయండి. ప్రతి యూనివర్సిటీ ఒక ఫార్ములా పెడుతుంది. ఏమని పెడుతుంది? మా దగ్గర 8.8 CGPA వస్తే
అది సమ్ 90% ఈక్వల్, లేకపోతే 50% ఈక్వల్, లేకపోతే 60% ఈక్వల్ అనే సమ్ ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా అనేది ఎవ్రీ యూనివర్సిటీకి డిఫర్స్, ఇది డిఫర్స్ అండ్ అన్ని యూనివర్సిటీ సేమ్ కాదు. సో ఆ ఫార్ములా ప్రకారమే వాళ్ళు మీ పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన సర్టిఫికేట్ ఏ యూనివర్సిటీ కింద వస్తుందో ఆ ఫార్ములానే వాళ్ళు అప్లై చేస్తారు. మీ CGPA 9 CGPA ఉన్నప్పటికి కూడా అది పర్సంటేజ్ మారిస్తే ఎంత అవుతుంది ఆ యూనివర్సిటీ ఫార్ములా అప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తీసుకుంటే IIIT బాసర్లో నాకు మెకానికల్ ఇంజనీరింగ్ 8.82 CGPA వచ్చింది. మా దగ్గర ఫార్ములా ఏంటంటే ఇంటూ 10 ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్, దీన్ని పర్సంటేజ్ మారడానికి మా దగ్గర ఫార్ములా 10. ఇది యూనివర్సిటీ అడాప్ట్ చేసుకుంటుంది అండి, ఎక్కడ యూనివర్సిటీ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, మా వాళ్ళు చేసుకుంది. సో ఇప్పుడు నా పర్సంటేజ్ బీటెక్ ఎంత అంటే 88.2. అయితే ఇది మాకు మాత్రమే, మళ్ళీ వేరే JNT ఉంది, వాళ్ళకి వేరే ఫార్ములా ఉండొచ్చు, వి డోంట్ నో. JNTలో అయితే యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు CGPA -0.5 ఇంటూ 10 ఉంది, ఇంటూ 10 ఇట్లుంది. ఓయూకి వేరే ఉండొచ్చు. సో మీరు ఎలిజిబుల్ కాదా, మీ పర్సంటేజ్ ఎంత అనేది ఇది మీకు తెలిసినా తెలియకపోయినా TSPSC క్యాల్కులేట్ చేసుకుంటారు. ఇది వాళ్ళ యూనివర్సిటీ ఇచ్చిన ఫార్ములాలు వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. యూ డోంట్ వరీ, ఓకేనా. డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ కన్నా ముందు లేదా అదే రోజు ఉండాలి. ఇక్కడ చాలా మంది డిస్క్వాలిఫై అవుతారు. సో ఇప్పుడు డేట్ ఈ రోజు వచ్చింది, ఏ రోజు? February 18th 2024 నాడు నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మీ క్వాలిఫికేషన్స్, ఆ పోస్ట్ కి ఉన్న హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అది ఖచ్చితంగా February 18 ఆర్ బిఫోరే పాస్ అయి ఉండాలి మీరు. ఈ తర్వాత ఒక్కరోజు తర్వాత పాస్ అయినా మీరు ఎలిజిబుల్ కాదు, ఒక్కరోజు తర్వాత అయినా, ఓకేనా. అయితే డేట్ ఆఫ్ పాస్ అంటే ఏం తీసుకుంటారని ఒక ఇష్యూ ఉంది. అసలు పాస్ అవుట్ డేట్ అంటే దేన్ని తీసుకుంటారంటే మనకు 3-4 డేట్లు ఉంటాయి. ఎగ్జామ్ రాసిన డేట్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్ ఉంటుంది, రిజల్ట్ అనౌన్స్ చేసిన డేట్ ఉంటుంది, సర్టిఫికేట్ ఇచ్చిన డేట్ ఉంటుంది. ఇందులో రిజల్ట్ డేట్ ని పాస్ గా తీసుకుంటారు, ఎగ్జామ్ రాసిన తీసుకోరు, సర్టిఫికేట్ డేట్ కూడా తీసుకోరు, రిజల్ట్ ఎప్పుడు ఇచ్చిర్రు అనేది తీసుకుంటారు. ఈ రిజల్ట్ చాలా వరకు ఆన్లైన్ లో అనౌన్స్ చేస్తారు. సో ఆ ఆన్లైన్ ఎప్పుడు అనౌన్స్ చేసిరు మీరు మొత్తం పాస్ అయినట్టు అంటే జస్ట్ ఫైనల్ ఇయర్ రిజల్ట్ కాదండి, ఫైనల్ రిజల్ట్ ఇస్తే సరిపోదు, మీరు అన్ని పాస్ అయినట్టు, ఆల్ పాస్ అయినట్టు ఇవ్వాలి, ఆల్ పాస్ అవుట్. టోటల్ బీటెక్ తీసుకుంటే సపోజ్ 4 years అన్ని పాస్ ఉండాలి, ఒక్క బ్యాక్ లాగా ఉన్నా మళ్ళీ మీరు పాస్ అవుట్ కానట్టే, 2 బ్యాక్ లాగా ఉన్నా పాస్ అవుట్ కానట్టే, అన్ని పాస్ అవ్వాలి ఇంక్లూడింగ్ ఫైనల్ ఇయర్. వీటి రిజల్ట్స్ అన్ని అనౌన్స్ అయి ఉండాలి, అన్ని పాస్ అయి ఉండాలి, రిజల్ట్స్ అనౌన్స్ అయి ఉండాలి. ఎగ్జామ్ రిజల్ట్ డేట్ అనేది మీకు నోటిఫికేషన్ డేట్ కంటే ముందు లేదా ఆ రోజు అని ఉండాలి. ఈ డేట్ అనేది మీరు అనొచ్చు, ఈ డేట్ మాకు గుర్తులేదు సార్, మాకు తెలియదు కదా సార్ అంటే, ఇది వాళ్ళే చెక్ చేసుకుంటారు. యూ డోంట్ వరీ, దిస్ ఈజ్ TSPSC చెకింగ్, ఇది వాళ్ళే చేసుకుంటారు. ఆ యూనివర్సిటీకి లెటర్ రాస్తారు, రాసి ఈయన ఎప్పుడు పాస్ అయ్యాడు, యాక్చువల్ గా మాతో ఇట్లా చెప్తాను కానీ అది నిజమేనా అని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. యూ డోంట్ వరీ, మీకు తెలిసింది పెట్టేసేయండి, మీకు తెలిసిన డేట్ పెట్టేసేయండి. తర్వాత కమిటీ చేస్తారు. ఈ కొంతమంది క్వాలిఫికేషన్లు ఏమంటారు అంటే నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలే, కానీ వాళ్ళు కూడా జాబ్ రాసిర్రు, ఎగ్జామ్ రాసిర్రు, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసిన డిగ్రీ కూడా ఎలిజిబుల్ అని వాళ్ళు అనుకొని ఎగ్జామ్ రాసిర్రు. ఇప్పుడు మంచి మార్కులు వచ్చినాయి, వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయినాక ఆడికి పోయినాక నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ మీ దగ్గర లేదు, మీ దగ్గర అదర్ క్వాలిఫికేషన్ వేరేది ఉంది. కానీ మీరు ఏమని క్లెయిమ్ చేస్తారంటే నాది కూడా ఎలిజిబుల్ సార్, నాది కూడా ఈక్వలే, దీనికి కూడా నాకు ఇయ్యాల జాబ్ అని క్లెయిమ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి క్లియర్ గా వెళ్తే రిజెక్ట్ చేస్తారు డైరెక్ట్, అది కాదు అని వెళ్తే రిజెక్ట్ చేస్తారు. కన్ఫ్యూజన్ ఉంటే అప్పుడు ఒక కమిటీ చేస్తారు, కమిటీ ఎట్లా చెప్తే అట్లా పోతారు. కమిటీ వేసి అతని క్వాలిఫికేషన్ కరెక్ట్ అయినా కాదా, తీసుకోవచ్చా ఆ జాబ్కి లేదా అని కమిటీ చెప్పిన తర్వాత అప్పుడు తీసుకుంటారు. అప్పటిదాకా అట్లనే ఉంటుంది. తర్వాత గ్యాప్ ఇన్ స్టడీ ఏమైనా సర్టిఫికేట్ తేవాలా అంటారు అంటే కంటిన్యూస్ గా చదవలేను. ఇంకో 10th 2008లో పాస్ అయినా అనుకో, ఇంటర్ 2012లో అయినా, కానీ డైరెక్ట్ బీటెక్ జాయిన్ కాకుండా 2 నెలలు టైం పాస్ చేసి 2014లో బీటెక్ జాయిన్ అయినా, అప్పుడు 2018లో పాస్ అయ్యాను. మరి ఈ 2 years గ్యాప్ ఉంది కదా, దీనికి ఏం చేయాలి? దీనికి ఏం అవసరం లేదు, మీరు ఏం చేసేది లేదు. మనం గ్యాప్ సర్టిఫికేట్ అని మాట్లాడింది ఓన్లీ 1 to 7th క్లాసు దగ్గర ఈ మధ్యలో ఏదన్నా క్లాసులు చదవకపోతే అని చెప్పిన అక్కడ మాత్రమే ఆ రెసిడెన్స్ లేదా గ్యాప్ ఆ సర్టిఫికేట్ తేవాలి. ఈ తర్వాత 10th తర్వాత ఉండే మీకు ఏ గ్యాప్ ఉన్నా మధ్యలో ఇయర్స్ ఏదైనా చదవకపోయినా సర్టిఫికెట్స్ ఉంటే చాలు. మీకు SSC మెమో ఉంటుంది, ఇంటర్ మెమో ఉంటుంది, డిగ్రీ మెమో ఉంటుంది. మధ్యలో కొద్ది రోజులు మీరు గ్యాప్ తీసుకొని మళ్ళీ చదువుకున్నా ఏం ఇష్యూ లేదండి, ఏం ఇష్యూ లేదు. అండ్ క్వాలిఫికేషన్ అంటే కేవలం బీటెక్ డిగ్రీ పీజీఓ చెకింగ్ కాదండి, అన్ని సర్టిఫికేట్లు అడుగుతారు. మీ దగ్గర అన్ని పెట్టుకోవాలి. SSC మెమో ఉండాలి, ఇంటర్ ఉండాలి, డిగ్రీ ఉండాలి, పీజీ ఉంటే పీజీ ఉండాలి, ఏది ఉంటుంది మీ హైయెస్ట్ స్టడీ PhD ఉంటే PhD కూడా పట్టుకొని పోండి. ఇవన్నిటి మెమోలు అన్నిటి డిగ్రీలు పట్టుకొని పోండి, ఓకేనా. అలాంగ్ విత్ జిరాక్స్ సెట్స్ 2 sets.
ఒక సెట్ ఏమో అటెస్ట్ చేయించి వాళ్ళకి ఇస్తారు, ఇంకో సెట్ అటెస్ట్ అంటే మీ దగ్గర పెట్టుకుంటారు. ఓకేనా, ఇది ఒకటి వాళ్ళకి సెట్, ఒకటి మీకు. ఒరిజినల్స్ ఏమో చెకింగ్ చేసి వాళ్ళు మనకి రిటర్న్ ఇస్తారు. తర్వాత రెండు రకాల స్టడీస్ 1 సంవత్సరాలు చేసిన అప్పుడు ఎట్లా, ఇది ఒక రకంగా రెగ్యులర్ స్టడీ అయితే మాత్రం, ఇది రెగ్యులర్ స్టడీ అంటే కొంతమంది ఇటు డిప్లొమా జాయిన్ అవుతారు, అటు బీటెక్ జాయిన్ అవుతారు, డిప్లొమా జాయిన్ అవుతారు, బీటెక్ జాయిన్ అవుతారు ఒకటే సంవత్సరంలో 2014 అప్పుడు ఒకటే టైంలో రెండు చదువుతున్నట్టు. ఇది రెగ్యులర్ కోర్స్ అనుకుందాం, ఇది రెగ్యులర్ కోర్స్ అనుకుందాం. ఈ కేసులో మీది ఇష్యూ అయిద్దండి, మీది ఇష్యూ అవుతుంది. ఒకటి ఓపెన్ అయితే ఏం కాదు, ఓపెన్ స్టడీ అయితే ఏం కాదు, ఏదన్నా ఒకటి ఓపెన్ ఒకటి రెగ్యులర్ అయితే ఏం కాదు. రెండు రెగ్యులర్ స్టడీలు ఎట్ ఏ టైం చేస్తే అది ఇష్యూ అవుతుంది. ఓకేనా, ఇది. సో డిగ్రీకి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి రకరకాల డౌట్స్ ఇవి. ఇప్పుడు ఇంకో సర్టిఫికేట్ పోదాం, క్యాస్ట్ సర్టిఫికేట్. దీన్ని కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటాం. ఏమంటాను? కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటారు. దీన్ని ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటాడు. లేకపోతే కొన్నిసార్లు ఏమనిస్తాడు మనకు సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని ఇస్తాడు. కానీ యాక్చువల్లీ డేట్ ఆఫ్ బర్త్ ఏమి ఉండదు, ఇది ఒకటే ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నా, కమ్యూనిటీ అన్నా, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అన్నా, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నా ఎవరన్నా ఒకటే అండి, కన్ఫ్యూజ్ కాదు. ఓకేనా, అయితే ఇది ఖచ్చితంగా మీ పేరు మీద ఉండాలి. మీ పేరు మీద ఉండి మీ ఫాదర్ నేమో మదర్ నేమో కూడా ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మీ ఫాదర్ పేరు మీద ఉన్నది కుదరదు. మీ పేరుండి సమ్ సోకాల్డ్ ఎం సురేష్ సన్నా అన్నప్పుడు ఫాదర్ నేమ్ ఉంటే ఏం లేదు. అదే మా నాన్న పేరుండి మళ్ళీ తర్వాత వేరే ఉండు నా పేరు ఉండి ఇట్లా కుదరదు. ఓకేనా, ఖచ్చితంగా మీ పేరు ఉండి మీ ఫాదర్ నేమో మదర్ నేమో ఉండాలి. ఫాదర్ లేకపోతే మదర్ నేమ్ మీద ఉంచుతారు. ఇది ఎందుకయ్యా మీకు అంటే, క్యాస్ట్ రిజర్వేషన్ చెకింగ్ చేయడానికి. ఓకేనా, అండ్ ఇది కూడా ఒరిజినల్ తీసుకుపోరు, వాళ్ళు చూస్తారు, మళ్ళీ రిటర్న్ ఇస్తారు. రెండు సెట్లు తీసుకుపోరు. ఒక సెట్ సేమ్ గైటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించుకున్నాక, లేకపోతే ఎమ్మెల్యేతో సంతకం చేయించుకున్నాక దాని జిరాక్స్ తీసి మళ్ళీ తీసి ఒక సెట్ మీద పెట్టుకుని ఒకటేమో వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా, తర్వాత ఇది మెయిన్ గా ఎవరు తీసుకోవాలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈడబ్ల్యూఎస్లు తీసుకోవాలి. ఓసీ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, తర్వాత దీని వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? కొంతమంది ఓల్డ్ సర్టిఫికేట్ ఉంది సార్, అది ఓకేనా సార్ అంట. ఓల్డ్ అంటే దీనికి యాక్చువల్ గా వ్యాలిడిటీ లేదండి, నో ఫిక్స్డ్ వ్యాలిడిటీ. కానీ నాకు తెలుసు కనీసం ఒక 2 years బిఫోర్ అయితే బెటర్. 2 years బిఫోర్ అంటే వెరిఫికేషన్ డేట్ నాటికి అది 2 years కన్నా ఓల్డ్ అయితే కష్టం. 1 year లోపల 2 years లోపల అయితే ఓకే అండి. ఇంకా అంతకన్నా బిఫోర్ ఎప్పుడో 2025 2018 ఇవన్నీ కష్టం. ఒక 2022 తర్వాత అన్ని ఓకే అండి. 2023 అయినా, 2022 అయినా, 2024 అయినా ఓకే. నన్ను అడిగితే లేటెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇది వెంటనే మీకు ఇస్తారు, ఏముండదు. అప్లై అయితే 1 day చెప్తుంది. దీంట్లో ఏమి కిరికిరి కూడా ఏముండదు. ఓకేనా, కొంతమంది మేము రెంట్ అడ్రస్ పెట్టి తీసుకున్నాం సార్, ఇప్పుడు అడ్రస్ చేయండి ఏమైనా ఇష్యూ ఉందా? నో ఇష్యూ అండి. మీ క్యాస్ట్ ఏమున్నది అనేది ఇంపార్టెంట్, మీ అడ్రస్ ఏమున్నది అనేది నోబడీ కేర్స్. ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ సంబంధించి. తర్వాత నాన్ క్రిమి లేయర్, ఈడబ్ల్యూఎస్ అనేవి కూడా ఉన్నాయి. నాన్ క్రీమీ లేయర్ కి సంబంధించి కొన్ని ఇక్కడ రూల్స్ ఉన్నాయి చూడండి, జీవోలు కానీ మెమోలు కానీ. ఈ మెమోల ప్రకారం, ఈ జీవోల ప్రకారం మీ నాన్ క్రీమీ లేయర్ ఉండాలని టీఎస్పీఎస్సీ చెప్తుంది. సో వాళ్ళు ఇచ్చే సర్టిఫికెట్లు ఆల్రెడీ అక్కడ ఎక్కడో మెన్షన్ చేస్తారు, ఏదో ఒక ఈ జీవో అనేది మెన్షన్ చేసే ఉంటది. వీళ్ళు ఫార్మాట్ కూడా ఇచ్చారు, ఆ ఫార్మాట్ మీకు చూపిస్తా. దాన్ని డైరెక్ట్ ప్రింట్ తీసుకొని తెచ్చుకునే ఏం లేదు. లేదా మీ దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ లేదన్న ఫామ్ దొరికినా ఆ ఫామ్ లో ఏదో ఒక మెమో మెన్షన్ చేసి ఉన్నా దాన్ని తీసుకునే ఏం లేదు. ఓకేనా, తర్వాత ఇది కూడా 2 సెట్లు జిరాక్స్లు తీసుకోరు. ఒక సెట్ ఏమో మీకు, ఇంకో సెట్ ఏమో వాళ్ళకు. గుర్తుపెట్టుకో, ఒరిజినల్ ఏమో చూసి మళ్ళీ ఇచ్చేస్తారు. తర్వాత ఇది ఖచ్చితంగా లేటెస్ట్ కావాలండి. లేటెస్ట్ అంటే ఏంది? ఇది చాలా మంది కన్ఫ్యూజన్. లేటెస్ట్ అంటే మీరు అటెండ్ అయ్యే డేట్ నాటికి అది 1 year దాటి ఉండకూడదు. దాని డేట్ 1 year లోపల అయి ఉండాలి. 1 year ఓల్డ్ కంటే కష్టం అన్నది. యాక్చువల్గా అయితే ఎన్సిఎల్ వ్యాలిడిటీ ఓన్లీ 1 financial year. 1 financial year అంటే March 31st కి ఎక్స్పైర్ అవుతుంది. కానీ March 31st ఎక్స్పైర్ అంటే ఇప్పుడు మీ February 18 తీసుకుంటే మళ్ళీ March 31st కి ఎక్స్పైర్ అయితే కష్టం కదా, వెంటనే మరీ 2 months ఉండట్లేదు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయినప్పటికి కూడా ప్రాక్టికల్ గా దీన్ని ఏమంత స్ట్రిక్ట్ గా పట్టించుకోకుండా 1 year ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇష్యూ చూస్తాం. ఇష్యూ అయిన డేట్ నుండి, సర్టిఫికేట్ ఇచ్చిన డేట్ నుండి మీకు అది 1 year లోపల అయి ఉండాలి. అంటే ఈ రోజు మీరు అటెండ్ అయితే February నాడు 18 కి సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ సర్టిఫికేట్ కనీసం 2023 February 18 తర్వాత తీసుకుని ఉండాలి. 18 తర్వాత తీసుకుని ఉండాలి. ఇట్లా 1 year బిఫోర్ లోపలిది ఉండాలి. అంతకన్నా ఓల్డ్ తీసుకుంటే కష్టం, వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకేనా, తర్వాత ఇది ఖచ్చితంగా క్యాండిడేట్ నేమ్ మీద ఉండాలండి. క్యాండిడేట్ నేమ్ మీద ఉండి మీ పేరు ఉండి ఎం సురేష్ అనే వ్యక్తి నాన్ క్రీమీ లేరు, అతని తండ్రి ఇతని సన్ ఆఫ్ అని అట్లా ఉండాలి.
మీ నాన్న పేరు మదర్ పేరు ఉండదు, మీ పేరు ఉండి తర్వాత మీ నాన్న మదర్ పేరు రావాలి. ఇది ఓన్లీ బీసీలకి మాత్రమే ఉంది ఎన్సీఎల్ అనేది. బీసీ క్యాస్ట్లు అన్నిటికీ బీసీఏ నుంచి మొదలు పెడితే బీసీఈ దాకా వీళ్ళందరూ తీసుకోవాలి. అదే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మాత్రం ఓసీలు తీసుకోవాలి. ఇది ఓసీలకి, ఇది బీసీలకి. ఇక ఎస్సీ ఎస్టీలకి ఈ రెండు లేవండి, ఈడబ్ల్యూఎస్ లేదు, ఎన్సీఎల్ అనేది కాన్సెప్ట్ కూడా లేదు. తర్వాత దీనిలో డేట్ అండ్ సీరియల్ నెంబర్ ఖచ్చితంగా వేయించుకోండి. సీరియల్ నెంబర్ అంటే మీ క్యాస్ట్ ఏ సీరియల్ నెంబర్ కిందకి వస్తుంది అనేది రాస్తాం. తర్వాత ఈ సర్టిఫికేట్ మీద డేట్ కూడా వేయించుకోవాలి. డేట్ లేకపోతే కూడా కష్టం, అది ఎప్పుడు ఇచ్చినో తెలియకుండా మిమ్మల్ని నమ్మడం కుదరదు కాబట్టి డేట్ కూడా వేయించుకోరి. ఒకవేళ వాళ్ళు మర్చిపోతే మీరే వేసుకోరి, ఓకేనా. తర్వాత ఎన్సీఎల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఓబీసీ అండి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓబీసీ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, ఓబీసీ ఎన్సీఎల్ అని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి ఇచ్చేది, ఇది సెంట్రల్ గవర్నమెంట్. కానీ మన స్టేట్ గవర్నమెంట్ కి స్టేట్ ఎన్సీఎల్ వేరే ఉంది. ఇది ప్రింటెడ్ వస్తుంది, ప్రింటెడ్ వర్షన్, ఇది ప్రింట్ చేసి వస్తుంది. ఇదేమో మాన్యువల్ గా వస్తుంది, ఇది మాన్యువల్ గా వస్తుంది. ఇది మీ సేవలు అప్లై చేయాలి, ఇది మీ సేవలు అప్లై చేయాలి. ఇది డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోవాలి, డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి ఎంఆర్ఓ దగ్గర డైరెక్ట్ తీసుకోవాలి. ఇది డిఫరెన్స్. సో ఈ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ అనేది సెంట్రల్ మాత్రమే పనిచేస్తుంది, మనకి ఇది యాక్సెప్ట్ చేయదు, ఇది మనకు యాక్సెప్ట్ చేయదు. అండ్ మీకు సెంట్రల్ ఓబీసీ అయినా సరే, స్టేట్ ఓబీసీ అయినా సరే, ఏది రావాలన్నా 8 లక్షల లోపల పరాన్నం ఇన్కమ్ ఉండాలి. మీ ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల లోపల ఉంటే సంవత్సరానికి మాత్రమే ఈ రెండిట్లో ఏదైనా ఇస్తారు, లేదంటే ఇయర్, ఓకేనా. ఇది ఎన్సీఎల్. ఫార్మాట్ ప్రొసీజర్ ఏంటంటే నాన్ క్రిమీ లేయర్ కి ఆల్రెడీ అప్లికేషన్ అండ్ ఆ ఫామ్ ఏది సర్టిఫికేట్ ఫామ్ అనేది టీఎస్పీఎస్సీ పెట్టింది, ప్రొఫామా. మీరు అవే డైరెక్ట్ ప్రింట్ తీసుకొని నింపుకొని పోతే పోండి. లేదు అంటే మీ సేవ దగ్గర కూడా నాకు స్టేట్ ఎన్సీఎల్ కావాలండి అంటే వాళ్ళు ఫామ్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు, అది నింపుకొని డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోతే ఎంఆర్ఓ ఒకసారి డైరెక్ట్ సంతకం చేసి ఇవ్వచ్చు. లేదు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ తో చేయించుకురా, లేకపోతే పంచాయత్ సెక్రటరీ తో చేయించుకురా, ఇట్లా అడుగుతారు. అండ్ దాంతో పాటు ఇది ఇవ్వాలంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు ఒక్కొక్కసారి, కొన్నిసార్లు ఇన్కమ్ కూడా అటాచ్ చేయమంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి, అప్పుడే ఇస్తామంటారు. ఇక కొంతమంది ఎంఆర్ఓలేమో ఏం లేకుండా క్యాండిడేట్ చూసి పాపం జాబ్ వచ్చిందంట ఎందుకు లేదు ఇప్పుడు అని అనిపిస్తే డైరెక్ట్ కూడా ఇస్తారు, సో అది కేసు అండి. ఇక దీంతో పాటు ఇంకా వేరే ఆధార్ అటాచ్ చేయాలి, ఎస్ఎస్సి మెమో అటాచ్ చేయాలి. కొంతమంది నోటరీ కూడా అడుగుతారు, లాయర్ నోటరీ కూడా అడుగుతారు. కొంతమంది లాయర్ నోటరీ అంటారు, అఫిడవిట్. ఇది 150 రూపాయలు ఏముంటుంది, ఇది చేయించుకోరమ్మంటారు కొంతమంది. రకరకాల కేసులు. ఇది ఎంఆర్ఓ మీద డిపెండ్ అవుతుందండి, ఫిక్స్డ్ ఏం లేదు, ఓకేనా. నాకైతే టీఎస్జెన్తో జాబ్ వచ్చినప్పుడు, ఏఈ జాబ్ వచ్చినప్పుడు అప్పుడు నాకు 1 డేనే ఉండే, రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వాలి తెమ్మంటే డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర పోయినా, లిస్ట్ చూపించిన, ఇట్లా నాకు సెలెక్ట్ అయినా 1 డే ఉంది రేపే సార్ అంటే డైరెక్ట్ సర్టిఫికేట్ సంతకం చేసి, నా అప్లికేషన్ కూడా అప్లికేషన్ తీసుకోలేదు, నన్ను క్యాస్ట్ అడగలే, ఇన్కమ్ అడగలే, ఏది అడగలే, ఓకేనా. జస్ట్ అక్కడ ఉన్న విఆర్ఓ పిలిచండి, విఆర్ఓ పిలిచి ఈ పిల్లగాడు మీ ఊరేనా, ఇతనికి ఇయ్యచ్చా అంటే ఇయ్యచ్చు సార్, ఈయన తెలుసు నాకు, ఇలా ఫ్యామిలీకి ఇన్కమ్ ఏం లేదు, అగ్రికల్చర్ ఫ్యామిలీ అని చెప్పేసి అతను చెప్పగానే సంతకం చేసి తీసుకొని పోయినా. ఒక్కటే ఇది ఒక 15 నిమిషాలు అయిపోయింది నాకు పని యాక్షన్. కానీ అన్ని ఎంఆర్ఆర్స్ లో ఇట్లా లేదు, రకరకాల కేసులు ఉంటాయి. దాన్ని బట్టి అక్కడికి పోయి ఫస్ట్ వాళ్ళు ఏమేమి అడుగుతారో దాన్ని బట్టి ప్రొసీడ్ కండి, ఓకేనా. తర్వాత రెంట్ రూమ్ అడ్రస్ పెట్టి తీసుకున్న ఏమన్నా ఇష్యూ, ఏం ఇష్యూ లేదండి. ఎన్సీఎల్ అనేది మీ క్యాస్ట్ రిజర్వేషన్, అది ఎస్పెషల్లీ బీసీ రిజర్వేషన్ డిసైడ్ చేయడానికి తప్ప మీ అడ్రస్ అనేది నో బడీ కేర్స్, ఓకే. తర్వాత నేను అప్లికేషన్ నింపేటప్పుడు నో అని పెట్టినా, కానీ ప్రస్తుతం నా దగ్గర సర్టిఫికేట్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలని అంటాడు. ఇది మీరు వెరిఫికేషన్ అథారిటీస్ ని అడగాలండి, దీనికి ఏమీ లేదు. యాక్చువల్గా వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక డాటా చేంజ్ చేసిన అంత ఈజీ కాదు, కానీ వెరిఫికేషన్ అథారిటీ సాటిస్ఫై అయితే చేయొచ్చు. అయితే ఇంకొక ఇష్యూ కూడా ఉంది, ఏంది, అప్పుడు నేను అప్లికేషన్ నింపేటప్పుడు ఎస్ పెట్టిన, ఆ రోజు నేను ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయరే, కానీ ఈ రోజు కాదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక అబ్బాయి కూడా నాకు మెసేజ్ పెట్టింది, సార్ ఆ రోజు నేను నాన్ క్రిమిలేయర్ కిందకి వచ్చిన, కానీ ఈ రోజు నేను దుబాయ్లో జాబ్ చేస్తాను, ఆల్రెడీ దుబాయ్లో జాబ్ జాయిన్ అయినా, ఇప్పుడు నాకు ఇన్కమ్ వస్తుంది, ఇప్పుడు పోయి ఎంఆర్ఓ అడిగితే ఎన్సీఎల్ ఇయ్యడు, ఇప్పుడు ఎట్లా సార్ నాకు అని. ఏం ప్రాబ్లం లేదండి, ఏం లేదు, ఒకటే ఒకటి చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఏమైతుంది, మిమ్మల్ని బీసీ నుంచి ఓసీకి కన్వర్ట్ చేస్తారు అంతే. ఇది ఇవ్వకపోతే మీరు ఆ రోజు పెట్టిరు కానీ ఈ రోజు లేదంటే జస్ట్ కన్వర్షన్ చేస్తారు తప్ప మిమ్మల్ని ఏం చేయరు. అప్పుడు ఏమైతుంది, ఓసీ పోస్ట్ కనుక మీకు వస్తే ఇస్తారు, రాకపోతే ఇయ్యరు, మిమ్మల్ని ఓసీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అంతే, ఓకేనా. ఇది ఒకటి. ఇప్పుడు ఇగో నాన్ క్రిమిలేయర్ ఫార్మాట్ చూపిస్తుంది, ఇదే టీఎస్పీ పెట్టినా, ఇగో ఇక్కడ సీరియల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ ఇవన్నీ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇవన్నీ వాళ్ళు వేస్తారు. సో ఇది అనమాట, ఇగో ఇది అన్ని నింపుతారు. ఇగో ఇక్కడ మీ పేరు, ఇక్కడ తండ్రి పేరు లేకపోతే అమ్మ పేరు ఇట్లా రాయాలి, ఓకేనా. తర్వాత ఇక్కడ డేట్ వేయించుకోరు, ఖచ్చితంగా డేట్ వేయించుకోరు. అండ్ ఇది ఖచ్చితంగా తహసీల్దారు ఆ ఎబో ర్యాంక్ వల్లే చేయాలి, ఇంకా కింది ర్యాంక్ వల్ల చేస్తే అది చెల్లదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మాట్ ఇవన్నీ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తా, చూసుకోండి, ఓకేనా.
ఇంకో సర్టిఫికేట్ ఏమో 9th ఏజ్ రిలాక్సేషన్. ఏజ్ రిలాక్సేషన్. కొంతమంది ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు రిలాక్సేషన్ అప్లై చేస్తారు అప్లికేషన్ చేసేటప్పుడు. సో అట్లాంటి వాళ్ళకి ప్రూఫ్ తీసుకురాలి కదా, ప్రూఫ్ ఏజ్ ప్రూఫ్ చూపించాలి కదా, నువ్వు ఏజ్ ఎక్సీడ్ అయింది కానీ నేను ఎలిజిబుల్ రకరకాల ఫెసిలిటీస్ కింద అని చూపించాలి కదా. అప్పుడు ఎవరెవరికి ఉంది జనరల్ గా అంటే ఈ రిట్రెంచ్డ్ సెన్సస్ ఎంప్లాయీస్ కి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు, ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకి ఇస్తారు, ఎన్సీసీ వాళ్ళకి ఇస్తారు, ఎక్స్ సర్వీస్ మెన్ కి ఇస్తారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇస్తారు, రకరకాల కేటగిరీస్ కి ఇస్తారు. వీళ్ళందరూ కూడా ప్రూఫ్ పెట్టాలి. ఏం ప్రూఫ్ పెట్టాలంటే ఇది రిట్రెంచ్డ్ సెన్సస్ ఎంప్లాయీ అయితే వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి, తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి. అక్కడ పనిచేసే దగ్గర ఆ డిపార్ట్మెంట్ అడిగితే వాళ్ళు ఇస్తారు సర్వీస్ సర్టిఫికేట్, అంటే అది ఇస్తారు వర్కింగ్ ఇది. ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేట్ పెట్టాలి, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా వాళ్ళ సర్టిఫికేట్ పెట్టాలి సర్వీస్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే వాళ్ళ క్యాస్ట్ పెడితే అయిపోతుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే వాళ్ళ ఇన్కమ్ పెడితే అయిపోతుంది. ఓకేనా? ఇట్లా తర్వాత ఈ అన్ని సర్వీస్ సర్టిఫికేట్లు పెట్టాలి. ఇది కూడా 2 సెట్లు తీసుకుపోయి ఒరిజినల్ ఏమో మిమ్మల్ని చూసి మీకు ఇచ్చేస్తారు, ఒక సెట్ ఒక కాపీ ఏమో జిరాక్స్ కాపీ వాళ్ళు అటెస్టేషన్ చేపించి తీసుకుంటారు, ఇంకోటి ఏమో మీ దగ్గర రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. ఇదన్నమాట. తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది ప్రస్తుతం వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండర్ వర్కింగ్ వాళ్ళు ఇవ్వాలి, ఇది వాళ్ళు ఇవ్వాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మస్ట్ అండి, ఖచ్చితంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసేటోళ్ళు, పిఎస్సి కావచ్చు, గవర్నమెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ కింద రన్ అయ్యే ఎయిడెడ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించి పనుల సర్వీస్ చేసే వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లా వాళ్ళందరూ కూడా ఇది సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ డౌట్స్ అడతారు, నేను అప్లికేషన్ చేసేటప్పుడు ఎంప్లాయీని కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎట్లా అంటారు. ఏం లేదు, మీరు అప్లై చేసేటప్పుడు ఎంప్లాయీ ఇప్పుడు కాదంటారు, అప్పుడు మీరు వాళ్ళకెళ్ళి బయటకు వచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది కదా, రిజైన్ చేసినట్టు లేకపోతే వాళ్ళు తీసిస్తే రిమూవలో ఏదో ఒకటి ఉంటుంది కదా, అది పెట్టుర్రు. దాంతో పాటు అక్కడ వర్క్ చేసిన సర్వీస్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అంటారు కదా, అది పెట్టుర్రు. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, ఓకే ఆనాడు వర్క్ చేస్తుండే కానీ ఇప్పుడు లేడు, ఇప్పుడు వాళ్ళకి బయటకు వచ్చిందనే ప్రూఫ్ ఇది అనమాట. ఇది పెట్టాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమేనా, ప్రైవేట్ కూడా దేవాల ఎన్ఓసి అంటే గౌట్ వాళ్ళు అయితే మస్ట్ అండి. ప్రైవేట్ కి సంబంధించి ఆప్షనల్, జనరల్ గా తెస్తా అంటే తెండి మీ ఇష్టం, ఇదైతే ఆప్షనల్ నాకు తెలుసు. గౌట్ వాళ్ళు మాత్రం కంపల్సరీ దేవాలి. తర్వాత అన్ఎంప్లాయ్ అని పెట్టిన నేను యాక్చువల్లీ ఎంప్లాయీని ఇప్పుడు ఎట్లా అని అడుగుతారు. ఎట్లా అంటే మీరు తప్పు చేసినట్టే, ఇది మిస్టేక్ అన్నట్టే. ఎందుకంటే అన్ఎంప్లాయ్ అని పెట్టడం వల్ల మీకు 120 రూపీస్ ఫీ ఎగ్జామ్షన్ వస్తుంది. అయితే 120 రూపీస్ కాదు ఇక్కడ మ్యాటర్, మీరు రాంగ్ చేయడం అనేది ఇక్కడ తప్పు, ఇది తప్పు. సో ఈ కేసులో వాళ్ళకి ఈవెన్ మీ జాబ్ పీకేసే అధికారం కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ఏం చేస్తారు అనేది వీ డోంట్ నో, వాళ్ళు బోర్డులో డిస్కస్ చేస్తారు. ఈ కేసులో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పక్కా చూపించాలి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్లయినా చూపించాలి. మరి ఎన్ఓసి అనేది చూపిస్తారా చూపియరా, ఇది చూపియాలా లేదా అనేది గ్యారెంటీ తెలియదు. కానీ ఎన్ఓసి చూపిస్తే అప్పుడు మీరు ఈ ఫీ కూడా కట్టాలి, 120 రూపీస్ కట్టాలి. మరి అది ఇప్పుడు కడితే వాళ్ళు తీసుకుంటారా లేదా, నువ్వు ఎందుకు రాంగ్ చెప్పినవని క్వశ్చన్ చేస్తారా? ఈ కేసులో ఏమైందని ఐ డోంట్ నో అండి, నాకైతే ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను, ఈ కేసు ఎట్లా జరుగుతుందో కూడా నాకు తెలియదు. తర్వాత అన్ఎంప్లాయిడ్ దెన్ బట్ వర్కింగ్ నౌ టేక్ ఎన్ఓసి ఈజీ ఓకే అంటాడు. ఇగో ఈజీ ఓకే అండి, ఆ రోజు అన్ఎంప్లాయీ సో అన్ఎంప్లాయ్ అని పెట్టిన అప్లికేషన్ లో ఇప్పుడు తప్పేం లేదు. ఆ రోజు ఎంప్లాయ్ ఉంటే అన్ఎంప్లాయ్ పెడితే తప్పు, కానీ అన్ఎంప్లాయ్ పెడితే తప్పలేదు. తర్వాత నీకు ఇప్పుడు జాబ్ వచ్చింది, ఇప్పుడు చేసుకుంటున్నావు, సో వాట్ ఇస్ అవర్ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఇప్పుడు జాబ్ చేస్తే ఇప్పుడు ఎన్ఓసి తీసుకురండి. గుర్తుపెట్టుకోండి, నేను ఆనాడు అన్ఎంప్లాయ్ పెట్టినా కాబట్టి ఎన్ఓసి నాకు అవసరం లేదేమో అనుకోవద్దు. ప్రెసెంట్ కనుక మీరు వర్కింగ్ అయితే కంపల్సరీ ఎన్ఓసి తీసుకురావాలి, ఈవెన్ మీకు తర్వాత జాబ్ వచ్చినా కూడా తీసుకురావాలి. తీసుకురాకపోతే కూడా ప్రాబ్లమే, ప్రెసెంట్ వర్కింగ్ అయితే తీసుకురావాలి. తర్వాత ఇవి కూడా అన్ని 2 సెట్లు తీసుకుపోండి, ఎన్ఓసీలు కూడా తీసుకోపోతే ఒకటేమో వాళ్ళకి ఇస్తారు, ఒకటేమో మీకు రిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇక అటెస్టేషన్ ఫార్మ్స్ అని ఉన్నాయి, ఇవి 2 సెట్లు తెమ్మన్నాడు. 2 సెట్లు డ్యూలీ సైన్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ ఆర్ ఎమ్మెల్యే ఇట్లా చేపించుకొని తెమ్మన్నాడు. అయితే 2 సెట్లు తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఇంకో ఎక్స్ట్రా జిరాక్స్ కాపీ తీసుకోండి. ఫస్ట్ 2 ప్రింటర్లు తీసిరు కదా, వీటి మీద సైన్ చేయించారు కదా, వీళ్ళతో చేయించినాక దీన్ని జిరాక్స్ తీసుకోండి. తీసుకుని ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి రిఫరెన్స్ కి, కీప్ ఇట్ విత్ యూ ఫర్ రిఫరెన్స్. ఓకేనా? ఈ అటెస్టేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలనేది ఒక 5-6 పేజీలు ఉంది, దీంట్లో కూడా చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఎందుకంటే ఇదే అటెస్టేషన్ ఫార్మ్స్ మీకు డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేదాకా ఉంటాయి. ఇవి ఎప్పటిదాకా ఉంటాయి? డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేదాకా కూడా ఇవే ఉంటాయి. ఆఫ్టర్ జాయినింగ్ ఆల్సో ఇవే ఉంటాయి.
సో ఇందులో డాటా చాలా కేర్ఫుల్ గా నింపాలి, ఏది పడుతుంది నింపొద్దు. ఇది మీరు జాబ్ చేసేటప్పుడు కూడా ఇదే అటెస్టేషన్ ఫామ్ ఉంటది, మీకు ప్రమోషన్ ఇచ్చేటప్పుడు కూడా ఉంటది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టీఎస్పీఎస్సీ ఉంచుకోదు, రెండు అందుకే అడుగుతుంది. ఒకటి వాళ్ళ దగ్గర ఉంచుకొని ఒకటి డిపార్ట్మెంట్ కు పంపుతుంది. అదే చెక్ లిస్ట్ మాత్రం ఒకటే అడిగారు చూడు, ఎందుకు ఇది ఓన్లీ టీఎస్పీఎస్సీ దగ్గర ఉంటది. ఇక్కడ ఇది మాత్రం రెండిట్లలో ఒక టీఎస్పీ దగ్గర ఉంటే ఒకటి డిపార్ట్మెంట్ కు పోతూ చాలా కేర్ఫుల్ నింపాలి. ఇది సపరేట్ వీడియోలో, నెక్స్ట్ వచ్చే వీడియోలో చెక్ లిస్ట్ తో పాటుగా చెక్ లిస్ట్ ఫామ్ ఎట్లా నింపాలి, అటెస్టేషన్ ఎట్లా నింపాలి అనేది డీటెయిల్ గా చూద్దాం. ఓకేనా? తర్వాత ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటా కూడా తెచ్చుకోమని చెప్పింది. ఈ అదర్ అంటే ఏంటనేది మెన్షన్ చేయలేదు. సో నాకు ఐడియా ఉన్నాయి, కొన్ని చెప్తాను చూడు. అదర్ అంటే మీకు పిహెచ్ రిజర్వేషన్ అనుకుంటే ఈ సాధారణ సర్టిఫికేట్ అని ఉంటుంది, ఇది తీసుకోవాలండి. ఇది తీసుకుంటే దీని ప్రకారంగా మీకు అప్పుడు పిహెచ్ రిజర్వేషన్ వస్తారా రాదా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అథారిటీ చూసి చెప్తారు అనమాట. తర్వాత స్పోర్ట్స్ రిజర్వేషన్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఈ స్పోర్ట్స్ అంటే ఏది పడుతుంది కాదండి, దీనికి రూల్స్ ఉంటాయి. ఏ స్పోర్ట్స్ పడితే ఆ స్పోర్ట్స్ ఉండదు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలిజిబులా కాదా, మండల్ లెవెల్ ఎలిజిబుల్ కాదా, వీటికి రూల్స్ ఉంటాయి. స్టేట్ లెవెల్ ఎలిజిబులా, ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తే అది వ్యాలిడ్, దీనికి అసోసియేషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్లు అసోసియేషన్స్ ఉంటాయి, అందులో ఎవరు ఇస్తే వ్యాలిడ్, ఇవన్నీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ నాకు క్లియర్ గా తెలియదు, కానీ ఐడియా ఉంది కానీ క్లియర్ గా తెలియదు. సో దీనికి సంబంధించి టీఎస్పీసీని కాంటాక్ట్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు అడుగుని. ఈ రూల్స్ ప్రకారం ఉంటేనే అది యాక్సెప్టెడ్, లేదంటే కాదు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా రిజర్వేషన్ ఇస్తారు కదా, సో వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంటే సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాలి వీళ్ళు, సర్వీస్ సర్టిఫికేట్. తర్వాత ఎన్సీసీ వాళ్ళు కూడా ఎన్సీసీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. వీటితో పాటు మీరు పోయేటప్పుడు ఏస్తారంటే ఏదో ఒక గవర్నమెంట్ ఒరిజినల్ ఐడి కార్డు తీసుకోరు, ఒరిజినల్ ఐడి కార్డు విత్ ఫోటో ఉన్నది. జనరల్ గా ఆధార్ తీసుకుపోతే బెటర్, లేదా పాన్ అన్న తీసుకోరు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు ఏది తీసుకుపోయినా మంచిగా గవర్నమెంట్ ఇచ్చింది విత్ ఫోటో ఉన్నది. అట్టిగానే ఇదేం మ్యాండేటరీ అని చెప్పాలి కానీ తీసుకోకూడదు. తర్వాత డిక్లరేషన్ బై అన్ఎంప్లాయిడ్ అనేది ఒక ఫాము, ఇది కూడా ఆప్షనలే కానీ తీసుకోకండి. ఇది మీరు ఫీ పేమెంట్ ఎగ్జామ్షన్ చేసిరు కదా 120 రూపీస్, దానికి ప్రూఫ్ అనమాట. ఇది ఫార్మాట్ ఆల్రెడీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఉంది, నేను కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో పోస్ట్ ఇస్తా. ఇది కూడా నింపి పట్టుకోపోండి అన్ఎంప్లాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకు ఎక్స్ట్రానే ఇవన్నీ కానీ తీసుకోపోండి, ఎందుకు లొల్లెందుకు మళ్ళీ ఆడేది కిరికిరి పెట్టుకునేందుకు, ఉన్నాయి కదా తీసుకోపోతే అయిపోతాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోపోవాలండి. ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మస్ట్. ఇది వాళ్ళకి ఏదో 2 జీవోలు ఉన్నాయి, 64 ఒకటి, సమ్ 245 265 2 జీవోలు ఉన్నాయి. ఆ జీవోల కింద వీళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు ఈడబ్ల్యూఎస్ కి, వీళ్ళు మస్ట్ తీసుకోపోవాలి. అదర్స్ మాత్రం ఆప్షనల్, బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళకి ఆప్షనల్, ఉంటే తీసుకోపోండి, లేకపోతే ఏం లేదు. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ మాత్రం మస్ట్. వెబ్ ఆప్షన్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి డ్యూరింగ్ వెరిఫికేషన్ అడగొచ్చు, వాళ్ళ ఇష్టం అది. వెబ్ ఆప్షన్స్ డ్యూరింగ్ వెరిఫికేషన్ మీకు మల్టీ జోన్ 1 గా అన్నా మల్టీ జోన్ 2 గా అన్నా అని అడుగుతారు. సో ఇక్కడ కేర్ఫుల్ గా ఆలోచించుకొని పెట్టుకోండి. ఇది ఒక్కసారి పెట్టిందంటే నాట్ చేంజబుల్. కొన్నిసార్లు ఇది లేటర్ టైంలో కూడా అడగచ్చు, వీ డోంట్ నో. వెరిఫికేషన్ టైంలో అడుగుతారా, తర్వాత అడుగుతారా, అది టీఎస్పీసీ డిసైడ్ అవుతుంది. ఒకవేళ అప్పుడే అడిగితే మాత్రం కేర్ఫుల్ గా ఆలోచించి ముందే ప్రిపేర్ అయిపోండి. అందుకే అడుగుతారని చెప్పి ముందు చెప్తున్నా, అడిగితే నింపడానికి మీకు ఆలోచన ఉండాలి కాబట్టి ముందే ప్రిపేర్ అయిపోండి. వీటితో పాటు ఒక 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పట్టుకోండి. ఆల్రెడీ చెక్ లిస్ట్ మీద అటెస్టేషన్ ఫామ్ మీద అతికియాలి, దాంతో పాటు ఎక్స్ట్రా కూడా పట్టుకోండి. ఒక 5 పట్టుకోపోతే వాళ్ళు అడుగు తీయచ్చు, ఏదైనా చినిగిపోయినా మళ్ళీ అతికినీకి ఉంటుంది, ఇంకేదైనా ఇష్యూ ఉన్నా కూడా మీ దగ్గర ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది. అట్లనే ఇవన్నీ కూడా ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా అన్ని 2 సెట్లు తీసుకొని ఒక సెట్ మీద గెయిటెడ్ ఆఫీసర్ సంతకము లేకపోతే ఎమ్మెల్యే సంతకం చేయించుకున్నాక దాన్ని మళ్ళా జిరాక్స్ చేసి ఇంకో సెట్ తీసుకోండి, ఆ సెట్ మీద పెట్టుకోండి, ఈ సెట్ ఏమో వాళ్ళు అడుగు తీయచ్చు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పోనీకి మనకున్న అవకాశాలు అన్నమాట. ఎటువంటి ఇష్యూలు రాకుండా అవాయిడ్ చేయడానికి ఎట్లా పోవాలనే దానికి చెప్పిన. ఈచ్ సర్టిఫికేట్ సంబంధించి ఇండివిజువల్ గా బేసిక్ డీటెయిల్స్, ముఖ్యమైన డీటెయిల్స్, క్రిటికల్ డీటెయిల్స్ అన్ని చెప్పిందనే అనుకుంటానా. ఇవి కాక ఇంకా ఏమన్నా ఎక్సెప్షనల్ కేసులు ఉంటే, డౌట్ ఉంటే నాకు మెయిల్ కానీ టెలిగ్రామ్ మెసేజ్ కానీ చేయండి, లేదా యూట్యూబ్ లో కామెంట్ అన్న చేయండి. నాకు ఇంకా ఇందులో కవర్ కానీ డౌట్స్ ఉన్నాయి అనిపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో కానీ లేకపోతే మీకు డైరెక్ట్ కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే వీడియో క్లోజ్ చేసే ముందు లాస్ట్ ఏంటంటే, ఇప్పుడు చెప్పిన 12 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏదేది మీకు అప్లికేబుల్ అవన్నీ తీసుకోపోండి. ఎక్స్ట్రా అని చెప్పిన కదా, ఆ ఎక్స్ట్రా కూడా మీ దగ్గర ఉన్నాయని తీసుకోపోండి. అన్ని కూడా ఒరిజినల్స్ ఉండాలి, దాంతోపాటు 2 సెట్లు జిరాక్స్లు ఉండాలి. ఈ 2 సెట్లు జిరాక్స్లు అంటే ఏంది, ఒక సెట్ తీసుకున్నాక దాని మీద గెయిటెడ్ ఆఫీసర్ లేదా ఎమ్మెల్యేతో సంతకం చేయించుకున్నాక దీన్ని మళ్ళీ సెట్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. సో ఇది మీ దగ్గర ఉంటుంది, ఇది వాళ్ళకి ఇస్తారు. అండ్ ఒకవేళ దీంట్లో ఇష్యూ వచ్చినా మీరు వెంటనే దీన్ని సబ్మిట్ చేయడానికి ఉంటది అన్నమాట. ఓకేనా? లేదా చేపించేటప్పుడే 2 సెట్ల జిరాక్స్ల మీద సంతకం చేయించుకుంటే వెళ్తారంటే ఇంకా మంచిది.
ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ 2 సెట్లు తీసుకొని దాంట్లో డైరెక్ట్ వీళ్ళతో సంతకం చేయించుకుంటారు 2 సెట్ల మీద అంటే ఇంకా మంచిది. కానీ అప్పుడు ఫుల్ డాక్యుమెంట్లు అయితే 100 డాక్యుమెంట్లు అయితే మరి వాళ్ళు అలసిపోతారు చేసే సంతకం చేస్తా అంటే మంచిది. ఇంకా ఇది చేసుకోండి. ఇవన్నీ పట్టుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యే రోజు 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. పోవాలి. పోయిన తర్వాత అక్కడ కౌంటర్స్ ఉంటాయి. అంటే డిపెండింగ్ ఆన్ నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది వస్తారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే దాన్ని బట్టి ఆడ కౌంటర్లు పెడతారు. 1, 2, 10, 5 ఎన్నో కొన్ని కౌంటర్లు పెడతారు. కౌంటర్లు పెడితే మీ నెంబర్ కి ఏ కౌంటర్ అలాట్ అయింది కూడా అక్కడ ఏమైనా డిస్ప్లే చేసే అవకాశం ఉంటుంది. మీ ఆల్ టికెట్ నెంబరు ఏ కౌంటర్ అట్లా పెడతారు. చూసుకుని ఆ పలానా కౌంటర్ కడిపోతారు. పోయినాక అన్ని సర్టిఫికేట్లు పట్టుకోపోతారు. వాళ్ళు ఫస్ట్ తీసుకునేది చెక్ లిస్ట్ తీసుకుంటారు. మీ దగ్గర చెక్ లిస్ట్ తీసుకొని పెట్టుకొని తర్వాత తాపకొట్ట అడుగుతారు. అడిగి అందులో ఆ చెక్ లిస్ట్ లో టిక్ చేసుకుంటారు. అన్ని ఏమేమి ఇచ్చారు ఏమేమి వీళ్ళని టిక్ చేసుకుంటారు. మిమ్మల్ని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని అడుగుతారు. చెప్పుర్రి ఆన్సర్ చెప్పుర్రి. సో సర్టిఫికేట్ అథారిటీ ఖచ్చితంగా కన్విన్స్ కావాలి. మీరు ఇచ్చినవి జెన్యూన్ అని, మీరు తెచ్చినవి జెన్యూన్ అని, మీరు చెప్పేవి జెన్యూన్ అని అథారిటీ కన్విన్స్ కావాలి. అక్కడ జనరల్ గా అయితే జూనియర్ అసిస్టెంట్, ఒక సెక్షన్ ఆఫీసరు, ఒక అవసరమైతే డిప్యూటీ సెక్రటరీ కూడా కూర్చుంటారు. ఒక 2-3 ఉంటారు. వాళ్ళు అందరు కన్విన్స్ అయినప్పుడు ఓకే బాబు అని చెప్పి మిమ్మల్ని పంపిస్తే మీరు వచ్చేసేయండి. ఒక సెట్ జిరాక్స్ సెట్ వాళ్ళు ఎట్లయినా తీసుకుంటారు. ఇంకొక సెట్ మీ దగ్గర పెట్టుకోవచ్చు. రిఫరెన్స్ పనిచేస్తుంది. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే ప్రాసెస్. జనరల్ ఏం జరుగుతుంది అనేది ప్రాసెస్. ఓకేనా? ఒకవేళ ఏదైనా ఇష్యూ వల్ల ఎవరైనా హోల్డ్ లో ఉంటే వాళ్ళకి సంబంధించి తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ 1 వీక్ తర్వాత 2 వీక్స్ తర్వాత మళ్ళీ రివైజ్ చేసి ఇష్యూ ఉన్న వాళ్ళ నేమ్ డిలీట్ చేసి ఎవరన్నా సర్టిఫికేట్ అటెండ్ కాకుండా, ప్రాసెస్ అటెండ్ కాకుండా, నాట్ అటెండెడ్, లేకపోతే ఇన్వాలిడ్ సర్టిఫికెట్లు, లేకపోతే రాంగ్ డీటెయిల్స్, లేకపోతే నాట్ ఎలిజిబుల్, నాట్ రిజర్వేషన్, ఇవన్నీ ఏదన్నా ఇష్యూ వల్ల ఎవరైనా డిలీట్ అయితే ఆ ప్లేస్ ఇంకోళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట. ఈ ఎప్పుడు డిలీట్ చేస్తారు, ఏ రీజన్స్, ఇవన్నీ మనం థర్డ్ వీడియోలో చూద్దాం. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఈ చెక్ లిస్ట్, బయోడేటా ఫామ్ లేదా అటెస్టేషన్ ఫామ్స్ ఈ 3 ఎట్లా నింపాలనేది డీటెయిల్ గా చెక్ చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ మెసేజ్ పెట్టండి, యూట్యూబ్ లో కామెంట్ చేయండి. ఈ ఫామ్స్ కోసం ఇప్పుడు చెప్పిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తా. అవసరమైతే మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తా. టెలిగ్రామ్ గ్రూప్ లో టచ్ లో ఉండండి. ఇక ఉంటా. బాయ్ బాయ్.